ఒక క్రైస్తవ విద్యార్థి, ఒక క్రైస్తవుడు కెరీర్ గురించి ఎలాగ ఆలోచించాలి, ఎలాంటి దృక్పథం ఉండాలి అనే విషయాల మీద మనం చూద్దాం. మొట్టమొదటిగా నేనేం చెప్పబోతున్నాను అనే విషయాల్ని ఒక అవుట్లైన్ లాగా మీకు ఇస్తాను. కెరీర్ అనేటప్పుడు సాధారణంగా మనం కొన్ని పదాలని సినానిమస్గా అంటే పర్యాయ పదాలుగా వాడుతుంటాం. జాబ్, కెరీరు, కాలింగ్, వర్క్, వర్క్ ప్లేస్, మీరేం వర్క్ చేస్తున్నారు అని అంటుంటాం. సో కాబట్టి ఆ పదాలు పర్యాయ పదాలుగా వాడినప్పటికీ కూడా ఒక ఖచ్చితమైన అర్థాన్ని కలిగి ఉన్నాయి. సో కాబట్టి we will try to understand the definition of these terms first of all. That is the first step. సెకండ్ థింగ్ ఏంటంటే ఈ వర్క్ అనేటువంటిది లేదా జాబ్ అనేటువంటిది అసలు ఈ కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఈజ్ ఇట్ ఫ్రమ్ హ్యూమన్ బీయింగ్ ఆర్ ఫ్రమ్ గాడ్? ఈజ్ ఇట్ డివైన్ ఆర్ లేకపోతే హ్యూమన్ ఎలిమెంట్స్ ఉన్నాయా అని చూద్దాం. మూడవది, మనం చూసినప్పుడు పని చాలాసార్లు కష్టతరంగా ఉండడం, అంత ఇష్టంగా లేనట్టు ఉండడం, రకరకాలైన విషయాలు వర్క్తో రిలేటెడ్గా చూస్తుంటాం. సో వాట్స్ రాంగ్ విత్ వర్క్? ఏమైంది పనికి అనే దానికి? ఒకవేళ అది దేవుని ఐడియా అయితే ఈరోజు వర్క్ ఎందుకు ఎట్లా ఉంది, లేకపోతే మానవుని ఐడియా అయితే ఎందుకు దాన్ని సరిదిద్దుకోలేకపోతున్నాడు? అండ్ దెన్ ఫోర్త్ పాయింట్ ఈజ్ క్రిస్టియన్ పర్స్పెక్టివ్ ఆఫ్ వర్క్. ఒక క్రైస్తవుడిగా నేను ఎలాంటి దృక్పథం కలిగి ఉండాలి పని మీద అనేటువంటిది, ఇది చాలా ఇంపార్టెంట్. హౌ డు ఐ ప్రిపేర్ మై సెల్ఫ్ ఫర్ వర్క్ అంటే నాకు ఇచ్చిన ఫీడ్బ్యాక్ని బట్టి స్టూడెంట్స్ డిసైపుల్షిప్, సో మోస్ట్ ఆఫ్ యూ ఆర్ గోయింగ్ ఇన్ టు జాబ్స్ అంటే ఆఫ్టర్ కంప్లీటింగ్ యువర్ స్టడీస్, మేబీ ఫైనల్ ఇయర్ బీటెక్ ఉండొచ్చు, లేకపోతే ప్రీ ఫైనల్లో ఉండొచ్చు, లేకపోతే డిఫరెంట్ కోర్సెస్లో ఉండొచ్చు, అండ్ యు ఆర్ జంప్ ఇన్ టు ది ఎరీనా ఆఫ్ కెరీర్ అనే ప్రాస్పెక్ట్లో నేను ఆలోచిస్తూ వచ్చాను. సో ఐఎమ్ నాట్ షూర్ ఆఫ్ మై టార్గెట్ గ్రూప్, బట్ దిస్ ఈస్ ది అవుట్లైన్ ఐ హ్యావ్. రైట్, ఒక క్రైస్తవుడి కెరీర్ గురించి ఆలోచించేటప్పుడు రెండు పదాలని మీ ముందు ఉంచుతున్నాను. ఒకటి, ముందు రెండు పదాల అర్థం చూద్దాం. జాబ్, కెరీర్. జాబ్ అంటే ఉద్యోగం. కెరీర్ అనేటువంటి దానికి తెలుగు పదం సరైన పదం తర్జుమా లేదు. సో మనం నిఘంటువుల్లో చూసినప్పుడు జీవనోపాధి మార్గము అనుంది. సో ఇట్స్ లైక్ ఎ పాత్, మన యొక్క జీవనము అనుంది, అంటే ఒక మన వర్క్ లైఫ్ యొక్క లైఫ్ స్టైల్ అని కూడా చెప్పొచ్చు అన్నమాట. సో మనం ఉద్యోగం చేసేటువంటి ప్రయాణం, సో మేబీ నేను రిటైర్ అయ్యాను, నేను జాయిన్ అయినప్పటి నుంచి నా రిటైర్మెంట్ వరకు ఆ యొక్క పీరియడ్ని చూసినప్పుడు దానిని కెరీర్ అని అనొచ్చు. ఓకే, సో దిస్ ఈస్ ద బేసిక్ డిఫరెన్స్. అయితే దీన్ని మరికొంత ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. జాబ్ని ఎలా డిఫైన్ చేస్తాం? వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ జాబ్? ఉద్యోగం యొక్క నిర్వచనము ఏంటి అంటే, దాన్ని స్పష్టంగా చెప్పాలి అంటే మొహమాటం లేకుండా స్ట్రెయిట్గా సింపుల్గా చెప్పాలి అంటే ఇట్ ఈస్ ఫర్ ఎర్నింగ్ మనీ. డబ్బు సంపాదించుకునే దానిని పని అంటాము. నేను నా టైంని ఇస్తాను, నా ఎనర్జీని ఇస్తాను, దానికి ప్రతిఫలంగా నేను డబ్బు తీసుకుంటాను, దానిని ఉద్యోగము అంటాం. సో డబ్బు సంపాదించడం కోసం మనం చేసేదాన్ని ఉద్యోగం అంటాం. సో అది వాక్యానుసారమైందే, దాంట్లో తప్పేం లేదు. దేవుడు డబ్బుని ప్రేమించొద్దు అన్నాడు, డబ్బు పట్ల ఆశ కలిగి ఉండొద్దు, ఆపేక్ష కలిగి ఉండొద్దు అన్నాడు. కానీ మన మనుగడకి, మనం జీవించడానికి డబ్బు చాలా అవసరమైంది. సో ఆ అవసరం తీరేది జాబ్ అనేటువంటి ఒక ఇన్స్టిట్యూషన్ ద్వారా మనకి అవసరం దొరుకుతుంది. సో ఫర్ ఎర్నింగ్ మనీ, దాన్ని తెలుగులో చెప్పాలి అంటే ఉపాధి అంటాం. నన్ను నేను పోషించుకోవడానికి, నా కుటుంబాన్ని పోషించుకోవడానికి ఉద్యోగం అనేది అవసరమైంది కదా. సో ఒక్కోసారి ఉద్యోగాలు లేనప్పుడు ప్రభుత్వమే ఇంటర్వ్యూన్ అయ్యి ఉపాధి హామీ పథకాలని అమలు చేస్తుంటుంది. సో వాళ్ళకి పని లేకపోతే డబ్బు ఎలా సంపాదించుకుంటారు, ఎలా బ్రతుకుతారు? సో కాబట్టి దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, క్రియేషన్ ఆఫ్ జాబ్స్ అనేటువంటిది. అది ప్రభుత్వం సైడ్ నుంచి చూసినప్పుడు, వ్యక్తిగతంగా నాకు పని దొరకాలి, దాని ద్వారా డబ్బు సంపాదించుకోవాలి, దాని ద్వారా నా జీవనాన్ని కొనసాగించుకోవాలి. నా వాట్ ఈస్ కెరీర్? ఇక్కడ ఒక నిచ్చెన బొమ్మనేసాను. ఇక్కడేమో డబ్బులు, జాబ్ని చూసినప్పుడు, కెరీర్ అప్పుడు ఒక నిచ్చెనని చూస్తున్నాం. ఉద్యోగాన్ని నేను
నాకు ఇష్టమున్నా లేకపోయినా నాకు గడవాలి, నేను తిండి తినాలి కాబట్టి ఉద్యోగం చేస్తాను. ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ మై లైకింగ్ ఆర్ నేను డిస్లైక్ అనే దాని మీద ఆధారపడి ఉండదు. కానీ కెరీర్ వచ్చేటప్పటికి బై డెఫినిషన్ కెరీర్ ఈజ్ సంథింగ్ ఎ పర్సన్ లవ్స్ టు డూ అండ్ ఈజ్ ప్యాషనేట్ అబౌట్ ఇట్ అని మనం చూస్తుంటే ఒక వ్యక్తి ఆ పనిని చేయడానికి ఇష్టపడుతూ చేస్తాడు, చాలా మక్కువ కలిగి ఉంటాడనమాట. అది జాబ్లో కనబడదు కదా. కరెక్ట్గా 10 to 5 అంటే 5 దాటిన తర్వాత టక్కని పెన్ పెట్టేసేసి వెళ్ళిపోతాం మనం. కొంచెం ఎక్స్ట్రా టైం ఉండి ఈ పని పూర్తి చేయి అని ఒకవేళ ఎంప్లాయర్ అడిగితే మనం ఓటీ అడుగుతాం, ఓవర్ టైం ఇవ్వండి అంటాం. సో ఇట్స్ ప్యూర్లీ బిజినెస్ లాగా ఉంటుంది. నేను పని చేస్తున్నాను, డబ్బులు ఇవ్వంటాం. అయితే కెరీర్లో మనం గమనించినట్లయినప్పుడు కెరీర్ పర్స్పెక్టివ్లో ఒక వ్యక్తి పనిచేస్తా ఉన్నప్పుడు ప్యూర్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీనే కాదు, కానీ ఇష్టాలు అక్కడ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. తన యొక్క మక్కువ, తన హృదయం అక్కడ ఇన్వాల్వ్ అయి ఉన్నది. తన జీవితంలో ఎక్కడికి చేరాలనుకుంటున్నాడో దానిని దృష్టించుకొని చేసేటువంటి ఆ యొక్క పనిని మనం కెరీర్ అంటాము. అందుకే దాన్ని ఒక పాత్ అన్నాం. స్టెప్ ఆఫ్టర్ స్టెప్, స్టెప్ ఆఫ్టర్ స్టెప్ వెళ్తుంటాం. ఇందులో మనం చూస్తే బహుశా కెరీర్లో చూస్తే సిరీస్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి. అనగా అనేకమైనటువంటి ఉద్యోగాలు మారచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నా కెరీర్ చూసుకుంటే 4 జాబ్స్ నేను మారాను అనమాట. సో సిరీస్ ఆఫ్ జాబ్స్ ఉండొచ్చు, లేదా కొన్నిసార్లు అదే జాబ్లో మన కెరీర్ అంతా కూడా వెళ్ళొచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ సిచ్యుయేషన్. బట్ మోస్ట్లీ మనం చూసినప్పుడు ఒక సిరీస్ ఆఫ్ జాబ్స్ కనబడుతుంటాయి. తర్వాత నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ కెరీర్లో. నాలెడ్జ్ అనేటప్పటికి ఫర్ ఎగ్జాంపుల్ మనం కెరీర్లో గమనించినట్లయితే మనం చదువుకున్నది ఒకటైతే జాబ్లో చేరిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ నేను బీటెక్ కంప్యూటర్స్ చేశాను అనుకోండి. బీటెక్ కంప్యూటర్స్ చేసిన వాళ్ళకి రకరకాలైనటువంటి సబ్జెక్ట్స్ ఉంటాయి. ఒక 20 సబ్జెక్ట్స్ పైగా ఉంటాయి. డేటా స్ట్రక్చర్స్ అని, ఫండమెంటల్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ అనొచ్చు, లేకపోతే డేటాబేస్ మేనేజ్మెంట్ వచ్చు, ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉండొచ్చు. ఇట్లా రకరకాలైన సబ్జెక్ట్స్ ఉంటాయి. కానీ యాక్చువల్గా నువ్వు ఆ పర్టికులర్ జాబ్లోకి వెళ్ళిన తర్వాత యువర్ ఫీల్డ్ ఈజ్ వెరీ లిమిటెడ్. అయితే ఆ లిమిటెడ్లో కూడా మేబీ అది ప్రోగ్రామింగ్ అయినప్పుడు అందులో మిగిలిన సబ్జెక్ట్స్ అన్నీ రావు. అక్కడ ఒకటే సబ్జెక్ట్ మీద ఫోకస్ చేస్తుంటాం. ఆ సబ్జెక్ట్లో కూడా కాలేజీలో చెప్పనటువంటి విషయాలు అక్కడ ఉంటాయి కదా. నీకు బేసిక్సే నేర్చుకుంటావు కాలేజీలో, కానీ వర్క్లో దాని ఇన్డెప్త్గా చాలా విషయాలు యాడ్ అయి ఉంటాయి అన్నమాట. సో కెరీర్లో వెళ్ళేటప్పుడు ఒక వ్యక్తి చాలా నాలెడ్జ్ని త్రూ హిజ్ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేస్తూ ఉంటాడు. అలాగే కొన్ని స్కిల్స్ కూడా నేర్చుకుంటాడు, అవసరం అవుతుంది కెరియర్లో. జాబ్ కోసం మనకి ఓన్లీ గ్రాడ్యుయేషన్, ఆ డిగ్రీ ఇంపార్టెంట్. కానీ కెరీర్లో రాణించేటప్పుడు, మార్గంలో ప్రయాణం చేసేటప్పుడు స్కిల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. లైక్ కమ్యూనికేషన్ అనేటువంటిది, లేకపోతే డెసిషన్ మేకింగ్ అనేటువంటిది, లేదా ఒక నాయకత్వపు లక్షణాలని సంతరించుకున్నాం, లేకపోతే స్ట్రాటజీస్ని ప్లాన్ చేయగలిగి ఉండడం. సో ఇవన్నీ కూడా మనకి కెరీర్లో ఉపయోగపడేటువంటివి. సో ఈ స్కిల్స్ లేకపోతే, లేకపోతే నాలెడ్జ్ని నేను అక్వైర్ చేయలేకపోతే కెరీర్ అనేటువంటి నిచ్చెన ఎక్కడం కష్టం అవుతుంది. సో దీస్ ఆర్ ఆల్ ఇన్వాల్వ్డ్ ఇన్ కెరీర్, రైట్. అట్లనే ఎడ్యుకేషన్ అనేటువంటిది, అంటే అడిషనల్ క్వాలిఫికేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ నా కెరీర్లో ముందుకెళ్ళాలి అంటే నేను ఒక సివిల్ ఇంజనీర్ని, ఇరిగేషన్ ఇంజనీర్ని. సో నీళ్ళు ఇవ్వడం నాకు తెలుసు, కాలువల ద్వారా నీళ్ళు ఇవ్వడం నాకు తెలుసు, కానీ నా యొక్క ఎండ్ కస్టమర్ నీళ్ళు ఎవరికి ఇస్తాను? నేను ఒక రైతుకి ఇస్తాను, తన పొలానికి ఇస్తాను. కానీ ఆ పొలంలో ఉండేటువంటి మొక్కల గురించి, అగ్రికల్చర్ గురించి నేను కనుక కొంత నాలెడ్జ్ అక్వైర్ చేస్తే దట్ విల్ బి అన్ యాడెడ్ అడ్వాంటేజ్ టు మీ. సో నా కెరీర్లో ముందుకెళ్ళడానికి అది అవకాశం ఉంటుంది. లేదా ఒక కంప్యూటర్స్లో ఒక అనలిస్ట్గా పనిచేస్తున్నప్పుడు తను ఒక MBA యాడెడ్ క్వాలిఫికేషన్ సంపాదించుకుంటే తన యొక్క మేనేజరల్ స్కిల్స్ పెరుగుతుంటాయి అన్నమాట. సో యాడెడ్ క్వాలిఫికేషన్స్ ఈజ్ ఆల్సో ఉంటుంది అనమాట. అలాగే కాంపిటెన్స్ అంటాను. కాంపిటెన్స్ అంటే నాకు ఇంజనీరింగ్లో నేను ఒక సివిల్ ఇంజనీర్, ఫర్ ఎగ్జాంపుల్ నా బేస్లో నుంచి నేను ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను. నాకు ఒక కెనాల్ ఎట్లా కన్స్ట్రక్ట్ చేయాలనేది నాకు విపరీతమైన నాలెడ్జ్ ఉండొచ్చు, చదువుకు ఉండొచ్చు. కానీ యాక్చువల్గా నేను గ్రౌండ్లో దాన్ని ఒక కాంట్రాక్టర్తో చేస్తూ ఉన్నప్పుడు అది నాకు టెక్స్ట్ బుక్లో ఉండదు
కదా. సో కాంపిటెన్స్ అంటే నేను సామర్థ్యతని సంతరించుకుంటాను. నేను నా ఉద్యోగం చేసే కొద్దీ నాకు కొన్ని కాంపిటెన్సెస్ వస్తాయి. ఒక క్రైసిస్ని ఎలా హ్యాండిల్ చేయాల్సి వస్తుంది, లేదా నేను దానిని ఎలాగా దానిని అమలు చేస్తూ ఉంటున్నాను, నేను ఎలా ఆర్గనైజ్ చేస్తున్నాను థింగ్స్ని. సో ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. సో ఆ ఎక్స్పీరియన్స్ ద్వారా నా యొక్క సామర్థ్యము, నా యొక్క నిపుణత పెరుగుతుంటుంది. సో దిస్ ఈస్ ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ జాబ్ అండ్ కెరీర్. సో ఈరోజు ఇవ్వబడిన టాపిక్ క్రిస్టియన్ అండ్ కెరీర్ అని ఆలోచన చేస్తున్నప్పుడు ఇవన్నీ కూడా కెరీర్లో ఇమిడి ఉన్నాయి అనే విషయాన్ని మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఒక స్లైడ్ చూపిస్తాను, చాలా ఫాస్ట్గా నేను చూపిస్తాను ఈ డిఫరెన్సెస్ని చూపెట్టేది. జాబ్, కెరీర్, అందులో ఉండేటువంటి ఎలిమెంట్స్ ఏంటి, కంపారిజన్, బేసిస్ ఫర్ కంపారిజన్. మీనింగ్ కనుక చూస్తే జాబ్ యొక్క మీనింగ్ ఇప్పటికే నేను చెప్పాను, టు ఎర్న్ లైవ్లీహుడ్, జీవనోపాధి కోసం చేసేది. కెరీర్ అనేటువంటిది ఇట్స్ ఎ జర్నీ ఆఫ్ ఎ వర్క్ లైఫ్, నా యొక్క పని జీవితం, ఉద్యోగ జీవిత ప్రయాణము. దట్ ఈస్ ద డెఫినేషన్, అది అర్థము. సో వాట్ ఈజ్ ఇట్, అది ఎలా ఉంటుంది అంటే జాబ్ అనేది ఒక ట్రిప్ లాంటిది. వైజాగ్లో వాళ్ళు అరకుకి వెళ్ళడం, భీమిలి బీచ్కి వెళ్ళడం, లేదా బీచ్ దగ్గరికి వెళ్ళడం, అది ఒక ట్రిప్ అంటాం మనం. హైదరాబాద్లో ఉండేవాళ్ళు గోల్కొండ ఫోర్ట్కో హాలిడే రిసార్ట్కి వెళ్ళి అక్కడే ఉండిపోరు కదా, మళ్ళీ దే కమ్ బ్యాక్ ఇన్ ది ఈవినింగ్. గుంటూరు వాళ్ళు కొండవీటి కొండల దగ్గరికి వెళ్తారు, వెనక్కి వస్తారు. సో ఇట్స్ లైక్ ఎ ట్రిప్ జాబ్ అనేటువంటిది. కెరీర్ అనేటువంటిది ఇట్స్ ఎ జర్నీ. నేను హిమాలయాలకి ట్రిప్కి వెళ్ళి, అంటే అక్కడికి వెళ్ళి ఆ కాంచనగంగా చూసి మళ్ళీ వెంటనే బస్ ఎక్కి వెనక్కి వచ్చేయలేను. సో ఇట్స్ ఎ జర్నీ, చాలా దూరం ప్రయాణం. సో లాట్ ఆఫ్ ప్లానింగ్ ఈజ్ ఇన్వాల్వ్డ్. ఒకవేళ నేను అది ఏదన్నా బుల్లెట్ వేసుకొని వెళ్ళాలంటే ఒక 10 మంది హిమాలయన్ ర్యాలీ లాగా అక్కడికి వెళ్ళేటప్పుడు వాళ్ళందరినీ ఇచ్చేయాలి, ప్లాన్ చేసుకోవాలి, బట్టలు ఎలాంటియో, తర్వాత అక్కడ ఆహారం ఏంటో, అక్కడ ఓయో హోటల్స్ బుక్ చేసుకున్నాం. సో లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ ఇన్వాల్వ్డ్. ట్రిప్కి జస్ట్ అట్లా వెళ్ళి వచ్చేయచ్చు కదా, విత్ మినిమమ్ ప్లానింగ్. బట్ ఫర్ ఎ జర్నీ there's lot of things are involved and lot of resources are involved. So that's the difference between a job and career. So ikkada job lo we exchange my time for money. నేను టైం ఇస్తాను, సమయం ఇస్తాను, నా యొక్క ఎనర్జీని ఇస్తాను, డబ్బులు తీసుకుంటాను దానికి ఎక్స్చేంజ్గా. అయితే ఇక్కడ టైం ఫర్ పర్సూయింగ్ యువర్ లైఫ్ లాంగ్ అంబిషన్, అంటే నా జీవితకాల ఆశయము ఇన్వాల్వ్ అయ్యింది ఇక్కడ కెరీర్లోకి వచ్చేటప్పటికి. సో నేను ఎక్స్చేంజ్ చేసేటప్పుడు ఇట్స్ నాట్ జస్ట్ మై టైం బట్ మై నా యొక్క పూర్తి మనస్సుని, నా యొక్క ఎనర్జీస్ని, ఎవ్రీథింగ్ ఐ విల్ పుట్. నా కెరీర్ గురించి ఆలోచన చేసేటప్పుడు, కెరీర్లో పైకి వెళ్ళేటప్పుడు ఐఎమ్ నాట్ బాదర్డ్ అబౌట్ టైం. అంటే 5 దాటిపోయిన ఒక గంట సేపు ఎక్కువ ఉన్నా కానీ అది ఫినిష్ చేయడానికి, దాని గురించిన నాలెడ్జ్ సంపాదించుకున్నాను, దాని గురించినటువంటి ఇన్పుట్స్ తీసుకున్నానికి ఆ వర్క్ ప్లేస్లో నేను ట్రై చేస్తుంటాను. జాబ్ అనేది ఫర్ ఎ షార్ట్ టైం, మేబీ అది 2 years అవ్వచ్చు, 3 years అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ కెరీర్ అనేది ఇట్స్ మచ్ మోర్ లాంగర్, ఇయర్స్ టుగెదర్ మనం చూస్తూ ఉంటాం. ఐ హ్యావ్ ఎ 38 years ఆఫ్ కెరీర్, 38 సంవత్సరాల కెరీర్ నాది అని చెప్పుకుంటాను, బికాస్ ఐఎమ్ వెరీ ఎల్డర్లీ మ్యాన్. సో ఇక్కడ జాబ్లో నాకు ఎంట్రీకి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే హార్డ్ స్కిల్స్ అంటారు. హార్డ్ స్కిల్స్ అంటే మై గ్రాడ్యుయేషన్. ఒక పారామెడిక్ అయితే నువ్వు స్విమ్స్ కాలేజ్లో నువ్వు తీసుకొని బయటకు వచ్చేటువంటి ఆ యొక్క డిప్లొమా కానీ, ఆ డిగ్రీ కానీ, దట్స్ వెరీ ఇంపార్టెంట్. అది లేకపోతే నీకు ఆ ఎంప్లాయర్ దగ్గరికి లోన్కి వెళ్ళడానికి గూర్ఖానే పంపించడు కదా. నువ్వు బీటెక్ అయ్యి కంప్యూటర్స్ అయితేనే ఆ సాఫ్ట్వేర్ కంపెనీలోకి ఎంటర్ అవ్వడానికి కూడా ఉండదు. ఒక సివిల్ ఇంజనీర్గా నేను అక్కడికి వెళ్ళలేకపోవచ్చు. నా డిపార్ట్మెంట్లోకి రావాలి అంటే నువ్వు సివిల్ ఇంజనీర్ అయితేనే కానీ రాలేవు. సో యువర్ హార్డ్ స్కిల్స్, సెట్ ఆఫ్ హార్డ్ స్కిల్స్ విల్ ఓపెన్ ద గేట్ ఫర్ ఎ పర్టిక్యులర్ కంపెనీకి నిన్ను తీసుకొని వెళ్తుంది. అర్థమైందా? అయితే కెరీర్ అనేటువంటి అప్పటికి వచ్చేటప్పటికి ప్లీజ్ రిమెంబర్, నీకు హార్డ్ స్కిల్స్ జాబ్లోకి ఎంట్రీకి ఉపయోగపడతాయి. వెన్ వన్స్ యు ఆర్ ఇన్ టు దట్ జాబ్, నువ్వు కెరీర్ని ప్లాన్ చేసుకునేటప్పుడు నీ హార్డ్ స్కిల్స్ కాదు ఇంపార్టెంట్. నీ హార్డ్ స్కిల్స్తో పాటు యూ నీడ్ స్పెసిఫిక్ ఫీల్డ్లో నువ్వు ఏ రంగంలో అయితే పనిచేస్తున్నావో దాంట్లో నువ్వు శిక్షణ పొందాలి, ట్రైనింగ్స్ అటెండ్ అవుతుండాలి. సాఫ్ట్ స్కిల్స్ అంటే నువ్వు ఎలా మాట్లాడుతున్నావు, నువ్వు చేసిన పనిని ఎలా చెప్తున్నావు,
దాన్ని ఎలా వివరించగలుగుతున్నావు నీ టీమ్ మెంబర్స్కి, లేకపోతే నీ హైయర్ మేనేజర్స్కి. దాన్ని ఈ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ అంటాం, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంపార్టెంట్, నీ లాంగ్వేజ్ ఇంపార్టెంట్, నీ వొకాబులరీ ఇంపార్టెంట్, నీ బాడీ లాంగ్వేజ్ ఇంపార్టెంట్, నీ లీడర్షిప్ స్కిల్స్ ఇంపార్టెంట్, అలాగే స్ట్రాటజీస్, నీ ప్లానింగ్, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఇవన్నీ కూడా అవసరం అవుతుంది నువ్వు వన్స్ జాబ్లోకి వెళ్ళిన తర్వాత. సో ఈ స్కిల్ సెట్ని సాఫ్ట్ స్కిల్స్ అంటాం మనం. వాటిని మనం సంపాదించుకుంటే కెరీర్లో ముందుకెళ్తాం. జాబ్లోకి రావడానికి హార్డ్ స్కిల్స్ ప్లస్ సాఫ్ట్ స్కిల్స్ కెరీర్లో ఉపయోగపడుతుంటాయి. అట్లా మన ఫోకస్ రెగ్యులర్ ఇన్కమ్ మీద, జాబ్ సెక్యూరిటీ, ఉద్యోగం పోదు కదా అన్నట్లుగా మనం భయంగా చేసుకుంటూ, అంటే ఆ సేఫ్టీని మనం చూసుకుంటాం. అయితే కెరీర్లో రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడుతుంటాం. ఎందుకంటే ఒక్కొక్క మెట్టు ఎక్కేటప్పుడు, ఆ మెట్టు ఎక్కినప్పుడు ఆ యొక్క ఉద్యోగ భద్రత విషయం మనం చెప్పలేము, అక్కడ వర్కింగ్ ఎన్వైరన్మెంట్ ఎట్లుంటుందో చెప్పలేం. కానీ యు ఆర్ విల్లింగ్ టు టేక్ దట్ రిస్క్ బికాజ్ యూ వాంట్ టు గో అప్. పైకి వెళ్తుంటాం కాబట్టి రిస్క్ తీసుకుంటాము. డెఫినెట్గా ఇక్కడ సేఫ్ జాబ్లో ఉన్నటువంటి పర్క్స్ కంటే హైయర్ పర్క్స్ ఉంటాయి, హైయర్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, హైయర్ ఛాలెంజెస్ ఉంటాయి కెరీర్లో. సో బేసికలీ దీస్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ఎ జాబ్ అండ్ ఎ కెరీర్, రైట్. ఇప్పుడు మిగిలిన 2 టర్మ్స్కి వద్దాం. కాలింగ్. జాగ్రత్తగా వినండి దయచేసి ఈ యొక్క అంశాన్ని. దిస్ ఇస్ ద క్రక్స్ ఆఫ్ ద మ్యాటర్. కాలింగ్ అంటే దేవుని యొక్క పిలుపు. క్రైస్తవుడుగా దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. నేను ఒక నాన్ క్రిస్టియన్ గ్రూప్ తోటి మాట్లాడేటప్పుడు ఐ జస్ట్ కన్ఫైన్ మై సెల్ఫ్ టు జాబ్ అండ్ కెరీర్, రైట్. అయితే ఒక క్రిస్టియన్ స్టూడెంట్ తోటి, ఒక క్రిస్టియన్ ఎంప్లాయీ తోటి నేను మాట్లాడుతున్నప్పుడు క్రిస్టియన్ కాలింగ్ గురించి మనం అండర్స్టాండింగ్ ఉండాలి. దేవుని పిలుపు గురించి ఒక స్పష్టమైన అవగాహన ఉండాలి. ఈ పిలుపుని మొట్టమొదటిగా నేనేమంటానంటే జనరల్ కాలింగ్ జనరల్, సాధారణమైన పిలుపు. ఇది అందరికీ వర్తించేది, అంటే క్రైస్తవులందరికీ, విశ్వాసులైన అందరికీ కూడా వర్తించేటువంటిది. ఎక్స్క్యూజ్ మీ. మొదటిది ఏంటంటే దేవుని యొక్క ఉద్దేశం మన పట్ల. ఇది వెస్ట్ మినిస్టర్ క్యాటకిజంలో మానవుని యొక్క పర్పస్ రాసి ఉంటుంది. మ్యాన్స్ చీఫ్ అండ్ ఇస్ టు గ్లోరిఫై గాడ్ అండ్ టు ఎంజాయ్ హిమ్ ఫర్ ఎవర్. మానవుని దేవుడు ఎందుకు పిలుస్తున్నాడు మనల్ని అంటే ఆయన్ని మహిమపరచడానికి, ఆయన యందు ఆనందించడానికి. ఇదే మన యొక్క పిలుపు, మన యొక్క జీవిత పరమార్థము ఇదనమాట. ఒక్క మాటలో చెప్పాలంటే వెస్ట్ మినిస్టర్ క్యాటకిజంలో ఈ మాటలు మనం చూస్తాం. ఆయనని మహిమపరచడం, ఆయన యందు ఆనందించడం. ఇది అందరికీ వర్తిస్తుంది. కొంతమంది మహిమపరిచి కొంతమంది క్రైస్తవులు అని లేదు కదా. దిస్ ఇస్ ఫర్ ఎవ్రీ వన్. రెండవది ఏంటంటే జనరల్ కాలింగ్లో రెండో అంశం ఏమిటిది ఏంటంటే దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా ఉంది. మత్తయి సువార్త చివరిలో మార్కులో మనకి రాసేటువంటి మాట, గో ఇన్ టు ఆల్ ద వరల్డ్ అండ్ ప్రీచ్ ద గాస్పుల్ టు ఆల్ క్రియేషన్. సర్వ సృష్టికి వెళ్ళి, సర్వలోకానికి వెళ్ళి మీరు స్వార్థను ప్రకటించండి. స్వార్థ ప్రకటించాల్సిన బాధ్యత ప్రతి క్రైస్తవుడి మీద ఉంది. అది సెలెక్ట్ ఫ్యూ కాదు, పాస్టర్స్ కాదు, ఇవాంజలిస్ట్ కాదు, స్టాఫ్ వర్కర్స్ కాదు. ఎవ్రీ పర్సన్ whoever accepted Jesus Christ as his personal savior, it is his calling. God called you to go into all the world and preach the gospel, right? This is a third one. మనం కనుక చూస్తే పేతురు పత్రికలో ఉంటుంది. He has saved us. మనల్ని ఎందుకు రక్షించాడు? And called us to a holy life. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మీరును పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డారు. సో ఇది జనరల్ కాలింగ్ అంటే. ఇది అందరికీ వర్తిస్తుంది. నీకు పరిశుద్ధత పిలుపుంది బై, నాకు లేదు, నేను ఎట్లయినా ఉండొచ్చు అని ఏ క్రైస్తవుడు అనలేడు అనమాట. సో దిస్ అప్లైస్ టు ఎవ్రీ క్రిస్టియన్. దిస్ ఈస్ కాల్డ్ జనరల్ కాలింగ్, సాధారణమైనటువంటి పిలుపు. నౌ ఐ విల్ కమ్ టు ద అదర్ వన్. మీలో మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ ఉండి ఉంటారు. నేను వేసే బొమ్మలు అర్థమవుతాయి. సెట్ థియరీ అని మ్యాథమెటిక్స్ చదువుకుంటాం కదా. సో ద ఫస్ట్ సర్కిల్ ఈజ్ అబౌట్ జనరల్ కాలింగ్. ఆ జనరల్ కాలింగ్ లోనే ఇంకొక సర్కిల్ చూపెట్టాను. దిస్ ఈజ్ అ సబ్సెట్. మేజర్ సెట్ వచ్చి కాలింగ్ జనరల్, అందులో సబ్సెట్ వచ్చేటప్పటికి కాలింగ్ స్పెసిఫిక్ అన్నాను. దేవుని యొక్క ప్రత్యేకమైనటువంటిది, సాధారణమైన పిలుపు, ప్రత్యేకమైన పిలుపు. దేవుడు మనల్ని రక్షించుకున్న తర్వాత ఎఫెసీ 2వ అధ్యాయంలో ఒక చక్కని మాట ఉంటుంది. ఏంటంటే ఆయన ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయడానికి దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు అంటాడు. సో గాడ్ హ్యాస్ ఎ ప్లాన్ ఫర్ మీ. ఒక స్పెసిఫిక్గా ఈ పని చెయ్యాలి అని దేవుడు మీ పట్ల, నా పట్ల ఉద్దేశం కలిగి ఉన్నాడు అనే మాటని మనం అర్థం చేసుకుందాం. సో కొన్ని వచనాలు, ఇది 1 కొరింథీ, నేను రిఫరెన్స్ రాయడం మర్చిపోయాను. 1 కొరింథీ 7వ అధ్యాయంలో మనం చూస్తాం. ఈ మాటలు జాగ్రత్తగా గమనించండి.
ప్రభువు ప్రతివానికి ఏ స్థితి నియమించనో, అసైన్డ్ అని ఉంటుంది. గాడ్ హ్యాస్ అసైన్డ్ యూ ఏ పర్టికులర్ స్టేట్. లైక్ ప్రజెంట్గా మీరేమంటారు, ఒక స్టూడెంట్కి అది ఆ స్టూడెంట్ అనే స్టూడెంట్షిప్ అనేటువంటిది అసైన్ చేశాడు. విద్యార్థిగా ఆ స్థితిని నియమించాడు. నేను ప్రభుని నమ్ముకున్నాను కాబట్టి నా స్టడీస్ అన్నీ పక్కన పాడేసేసి నేను దేవుని సేవ చేస్తాను అనడం వాక్యానుసారం కాదు. ఏ స్థితి నియమించాడో, హీ అసైన్డ్ మీ టు బి అన్ ఇంజనీర్, హీ అసైన్డ్ సంబడి ఎల్స్ టు బి ఏ full-time worker, he assigned somebody else to be a teacher. ఏ స్థితి నియమించనో, దేవుడు ప్రతి వాణిని ఏ స్థితి యందు పిలిచానో, నేను ఇంజనీరింగ్ అయిపోయి ఇంజనీర్గా పనిచేస్తున్నప్పుడు నేను రక్షణ పొందాను కదా. నన్ను ఆ పిలిచినప్పుడు ఏ స్థితి యందు పిలిచాడో ఆ స్థితి యందే నడుచుకున్నాను. సో కాబట్టి నా ఉద్యోగాన్ని మానేసి, నా చదువులు మానేసేసి హిమాలయాలకు వెళ్ళిపోయినట్లు నేను దేవుని సేవ చేసుకుంటానంటే that's not the way, right? నీకు there are different stages, different callings ఉన్నాయి, రకరకాల పిలుపులు ఉన్నాయి. ఆయన పూర్తి కాలం దానికి పిలుస్తాడు. నిన్ను ఒక ఇంజనీర్గా పిలుస్తాడు, నిన్ను ఒక ల్యాబ్ టెక్నీషియన్గా పిలుస్తాడు, నిన్ను ఒక డాక్టర్గా పిలవచ్చు, నిన్ను ఒక టీచర్గా పిలవచ్చు, నిన్ను ఒక బ్యాంకర్గా పిలవచ్చు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐ డు నాట్ నో. ఏ స్థితి నియమించాడో ఆ స్థితి యందు పిలిచాడో ఆ స్థితి యందు నువ్వు నడుచుకోవాలి. యు నీడ్ టు వాక్ ఇన్ దట్ స్టేట్, రైట్? దిస్ ఈస్ ద స్పెసిఫిక్ కాలింగ్ దేవుడు నీకు ఇచ్చాడు. దీని గురించి మళ్ళీ ఇంకా చూద్దాం. మనం ఇక్కడ ఒక మాట చూద్దాం. వాట్ ఈస్ ఇంపార్టెంట్? నేను ఇంజనీర్గా పనిచేస్తున్నానా, ఫుల్ టైమర్గా ఉన్నానా, టీచర్గా ఉన్నానా? దట్స్ నాట్ అన్ ఇంపార్టెంట్ ఇష్యూ. పౌలు చాలా స్పష్టంగా చెప్తాడు, ప్రతి మనుషుడు ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే దేవునితో సహవాసం కలిగాడు. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ హ్యూమన్ లైఫ్ ఈజ్ టు హ్యావ్ ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునితో సన్నిహితమైన సంబంధం కలిగడం అత్యంత కీలకమైనటువంటిది. అంతేగాని నేను ఫుల్ టైం మినిస్ట్రీ చేస్తున్నాను, లేకపోతే నేను ఇంజనీర్, లేకపోతే నేను డాక్టర్, నేను ఇదిగొన్నాను కానీ చెప్పి అది కాదు. దట్స్ నాట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. The most important thing for us is to have relationship with God. That intimate relationship, సహవాసం కలిగి ఉండడానికి. మార్త దేవుని పనే చేస్తుంది, దేవుని పరిచర్య చేస్తుంది, ఆయన కోసం వంట వండుతుంది, మరి ఆయన పాదాల యొద్ద కూర్చుంది. దేవుడు ఒక మాట అంటాడు, మార్త నువ్వు విస్తారమైన పనులు కలిగిన మరియ ఉత్తమమైన దాన్ని. ద బెస్ట్ థింగ్ ఫర్ ఎ పర్సన్ ఈజ్ టు సిట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అండ్ టు హ్యావ్ ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ హిమ్. అందుకే లాస్ట్లో చాలా చివరిలో అంటారు, ప్రభా నేను నీ సేవ చేయలేదా, నిన్ను గురించి ప్రకటించలేదా, నీ దయ్యాలను గురించి వెళ్ళగొట్టలేదా, మీరు ఎవరో నాకు తెలియదు అంటాడు. దట్స్ అ వెరీ సాడ్ స్టేట్ ఆఫ్ అఫైర్స్. సో మనము ఏ స్టేట్లో ఉన్నాం కాబట్టి నేనేదో ఫుల్ టైంలో ఉంటే నాకు చాలా పెద్ద ఆధిక్యత, నేనేదో టీచర్గా పనిచేసుకున్నాను లేదా చిన్న ఉద్యోగం చేసుకుంటే, దట్స్ నాట్ ద క్వశ్చన్ హియర్. ఏ స్థితిలో పిలిచాడో నువ్వు ఆ స్థితిలో ఉంటూ దేవునితో రిలేషన్షిప్ కలిగి ఉంది. దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. తర్వాత మనకు వచ్చేటువంటి ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే సెక్యులర్ స్పిరిచువల్ అని. నేను గుంటూరు వైఎఫ్సి వాళ్ళకి 2-3 టాక్స్ తీసుకున్నట్టు గుర్తు నాకు అనమాట. జాన్ స్టార్ట్ అనే ఆయన ఇష్యూస్ ఫేసింగ్ క్రిస్టియన్స్ టుడేలో చక్కని మాటలు రాస్తాడు ఆయన. మనం ఈ రోజుల్లో 20th centuryలో క్రైస్తవులు ఏం చేశారంటే, ఇది ఆధ్యాత్మిక సేవ, ఇది లౌకికమైనటువంటిది, స్పిరిచువల్ సెక్యులర్, సేక్రెడ్ సెక్యులర్ అని డివైడ్ చేశాం. బట్ యాక్చువల్గా మనం చూస్తే దేవుని దగ్గర, దేవుని వాక్యంలో అలాంటి డివిజన్ లేదు. దేవుడు నీకు 24/7 ఆయనతోటి పని కలిగి ఉండాలి, మనం ఆయనతో సహవాసం కలిగి ఉండాలి. ఇది సంఘంలోకి వచ్చినప్పుడు, వైఎఫ్సి మీటింగ్కి వచ్చినప్పుడు నేను ఆధ్యాత్మికంగా ఉంటాను, మిగిలిన టైం అంతా నాది సెక్యులర్ టైం, నా పర్సనల్ టైం అనుకోవడానికి లేదు. 24/7 యు ఆర్ ఎ గాడ్స్ చైల్డ్. ఇన్ఫ్యాక్ట్ ఆఫీసర్స్ గురించి, వర్క్ చేసేవాళ్ళు, గవర్నమెంట్ సర్వెంట్స్ గురించి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే విషయం అన్నట్టు. చాలాసార్లు నాకు ఫుల్ టైంకి రావడానికి స్ట్రగుల్ ఉండేది, కానీ నేను ఈ వచనాలు చూసిన తర్వాత దాన్ని ఐఎమ్ వెరీ మచ్ అష్యూర్డ్ అండ్ హ్యాపీ. నీకు మేలు కలుగుటకు, ఎవరికి నీకు అంటే అక్కడ ప్రజల గురించి మాట్లాడుతున్నారు అనమాట. ప్రజలకి మేలు కలగడానికి అధికారులు, అఫీషియల్స్, అధికారులు, గవర్నమెంట్ సర్వీస్లో ఉండేటువంటి వాళ్ళు ఎవరో తెలుసా? దేవుని పరిచారకులు, గాడ్ సర్వెంట్. ఎవరైనా నన్ను అడిగినప్పుడు నేను చాలా ధైర్యంగా చెప్పుకునే మాట ఏంటంటే, ఐఎమ్ ఏ గాడ్ సర్వెంట్. వేర్ నా చర్చ్ ఏది, నా మినిస్ట్రీ ఎక్కడ? దట్ ఈస్ వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్. దిస్ ఈస్ గాడ్స్ స్పెసిఫిక్ కాలింగ్ టు మీ టు బి అన్ ఇంజనీర్. నీ యొక్క చర్చ్, నీ యొక్క ఇదేంటంటే స్కూల్, ఒకవేళ నువ్వు టీచర్ అయితే నీ ప్రజలు, నీ సంఘస్థులు ఎవరంటే నీ స్టూడెంట్సే.
రైట్. అక్కడ ఒక మాట ఉంది చూడు, వారు దేవుని సేవకులు. ఎవరైతే డిఫరెంట్ కాలింగ్స్ లో ఉన్నారో, డిఫరెంట్ ప్రొఫెషన్స్ లో, డిఫరెంట్ జాబ్స్ లో, డిఫరెంట్ కెరీర్స్ లో ఉన్నారో, ఒక మాట అంటాడు, వారు దేవుని సేవకులై ఎల్లప్పుడూ ఈ సేవ ఎందే పాల్గొంటారు. సో ప్రతి ఏరియా ఆఫ్ వర్క్, ప్రతి జాబ్, ఇట్స్ ఫ్రమ్ గాడ్ అసైన్ దోస్ జాబ్స్, గాడ్ క్రియేటెడ్ దోస్ జాబ్స్. కొంచెం డిస్టర్బ్ గా అనిపించవచ్చు. యా, విల్ గో ఫర్దర్. రైట్, దట్ ఈస్ క్రిస్టియన్ కాలింగ్. నౌ ఇప్పుడు వరకు మనం జాబ్ డెఫినేషన్ చూసాము, కెరీర్ గురించి చూసాము, కాలింగ్ గురించి చేసాము కదా. ఈ మూడు వేరువేరుగా ఉన్నప్పటికీ ఆ మూడిట్లో ఒక కామన్ థింగ్ మీరు ఏమన్నా గెస్ చేయగలరా? ఈ కామన్ థింగ్ ఏమై ఉంటది అని కనుక మీరు ఆలోచన చేస్తే దట్ ఈస్ వర్క్ కదా. జాబ్లో పని ఉంటుంది, కెరీర్లో పని చేస్తుంటాము, దేవుని యొక్క కాలింగ్లో కూడా పని చేస్తూ ఉంటాం, వర్క్ అనేటువంటిది. సో ఆ వర్క్ని దేవుని వాక్యపు వెలుగులో ఎలా అర్థం చేసుకుంటాము అనేది చూడడానికి ప్రయత్నం చేద్దాం. రైట్, వర్క్ అనేది ఎవరి ఐడియా? వర్క్ హూజ్ ఐడియా ఈజ్ ఇట్ అని కనుక మనం చూస్తే జాగ్రత్తగా దేవుని వాక్యంలో గాడ్ అట్ వర్క్ అనేది కనబడుతుంది. బైబిల్ తెరిచి ఆది కాండము 1వ అధ్యాయము 1వ వచనాన్ని బైబిల్లో తీసి చదివితే ఏమని ఉంటుంది? దేవుడు యొక్క ఒక దేవుని గురించి తెలుసుకోవడానికి మనం బైబిల్ తెరిస్తే బ్యూటిఫుల్గా దేవుణ్ణి ప్రజెంట్ చేస్తారు కదా. ఒక మూవీలో ఎంట్రీ ఎట్లా ఉంటుందో, హీరో ఎంట్రీ అద్భుతంగా ఉంటుంది కదా. దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. జెనసిస్ 1:1లో దేవుని యొక్క ఎంట్రీ ఎలా ఉందో చూడండి. ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ ద వరల్డ్, ద హెవెన్స్ అండ్ ఎర్త్ అని మనం చూస్తాం. అంటే ద వెరీ ఫస్ట్ వర్స్ లో we see God at work. పనిచేసే దేవుడుగా ఆయన్ని ఆవిష్కరిస్తుంది మన కళ్ళ ఎదురుగుండా. బైబిల్ని తెరవగానే దేవుణ్ణి ఎలా చూస్తున్నామంటే హీఈస్ బిజీ డూయింగ్ థింగ్స్. ఆయన పనిచేసే దేవుడుగా మనం చూస్తాం. ఏం చేస్తున్నాడు ఆయన అని మనం చూస్తే, అబ్బా చూడండి, హీ క్రియేటెడ్ సన్ అండ్ మూన్, సూర్యచంద్ర నక్షత్రాల్ని కలుగు చేశాడు, నీటిని వేరుపరిచాడు, ఆ నీటిలో నుంచి ఆవిరి పైకొస్తే మేఘాలు వచ్చినాయి, వర్షాన్ని ఏర్పాటు చేశాడు భూమిని తడపడానికి, సముద్రంలో జలచరాల్ని క్రియేట్ చేశాడు కదా, ఆకాశమును ఎగురు ఆకాశ పక్షుల్ని చేశాడు ఆయన, అలాగే రకరకాలైన జంతువుల్ని తయారు చేశాడు, వృక్ష ఫలాల్ని తయారు చేశాడు, రకరకాలైన వృక్షాలను తయారు చేశాడు, చివరిగా మానవుణ్ణి కూడా ఆయన తయారు చేశాడు. సో గాడ్ ఈజ్ ఎట్ వర్క్. అయితే ఇప్పుడు మరి ఒక ప్రాముఖ్యమైన విషయం, ఇవన్నీ క్రియేట్ చేశాడు. సృష్టిలో ఎన్నో కనబడుతున్నాయి మనకి, వృక్షాలు, చేపలు, ఆకాశ పక్షులు, జంతువులు, అనేకమైన ప్లానెట్స్, ఇవన్నీ కనబడుతున్నాయి. అవుట్ ఆఫ్ ఆల్ దిస్ క్రియేటెడ్ వరల్డ్ దెర్ ఈస్ వన్ యూనిక్ క్రియేషన్. అది స్త్రీ పురుషుల సృష్టి. వాళ్ళ గురించి బైబిల్లో ఏం చెప్తుందంటే, ఆది కాండం 1వ అధ్యాయంలోనే 26వ వచనంలో చూస్తే, దేవుడు మన స్వరూపమందు, ప్లీజ్ లిజన్ దిస్, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేద్దాము. హీ క్రియేటెడ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. మనల్ని ఆయన స్వరూపంలో చేసుకున్నాడు. నన్ను నేను అద్దంలో చూసుకుంటున్నప్పుడు అద్దంలో ఒక ప్రతిబింబం కనబడుతుంటుంది. అలాగ దేవుని యొక్క ప్రతిబింబం నేను, ఆయన యొక్క ఇమేజ్ నేను. సో దేవుడు పనిచేస్తుంటే ఇమేజ్ అద్దంలో నేను ఇలా మొహం తుడుచుకుంటుంటే ఆ ప్రతిబింబం ఏం చేస్తుంటుంది? ప్రతిబింబం కూడా పనిచేస్తుంటుంది కదా. ఇలా అనుకుంటుంటుంది. నేను మాట్లాడుతున్నట్టు అద్దంలో చూసుకుంటే ఆ ప్రతిబింబం కూడా మాట్లాడుతుంటుంది. వాటి ఒరిజినల్ ఏదైతే చేస్తుందో ఇమేజ్లో కూడా అదే కనబడుతుంటుంది. రైట్? సో గాడ్ క్రియేటెడ్ us ఇన్ హిస్ ఇమేజ్. అండ్ వెన్ యూ లుక్ ఎట్ గాడ్, గాడ్ ఈజ్ ఎట్ వర్క్. దేవుడు పనిచేస్తా ఉన్నాడు. సో ఇమేజ్ ఏం చేయాలి? ఇమేజ్ ఆల్సో వర్క్స్. ఇమేజ్ కూడా అంటే మానవుడు కూడా పని చేసేవాడు. ఎందుకంటే ఆయన ఇమేజ్లో చేయబడ్డాం. అది మన నేచర్, మన యొక్క స్వభావము. పని చేయుట మన స్వభావము. ఇది ఫస్ట్ లెసన్ నేర్చుకోండి. పని అనేటువంటిది, వర్క్ అనేది, ఇట్స్ ఎ కాన్సెప్ట్ ఆఫ్ గాడ్, గాడ్స్ నేచర్. దేవుడు పని చేసేవాడు. ఆయన పోలికలో చేయబడిన మనం కూడా పని చేస్తూ ఉంటాము. అది మన స్వభావం. పని చేయకపోతే ప్రాబ్లం వస్తుంది మనకి.
ఎక్కడొస్తుందో తెలుసా? పని చేయకపోవడము అది మన స్వభావానికి వ్యతిరేకమైంది. అలా ఉండలేం మనం. నేను ఒక పిక్చర్ చూపిస్తాను. ఎవరండి ఆవిడ? ఒక స్కూల్ టీచర్. ఏం చేస్తుంది? అని చెప్పి నోటి మీద వేలేసుకోమని చెప్తుంది. ఎవరికి? స్కూల్లో ఉండే తన క్లాస్లో ఉండే పిల్లలకి. యూకేజీ లేకపోతే ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ మీరు చూస్తే ఆ పిల్లలు పురుగులు మెదిలినట్టు మెదులుతుంటారు. ఇటు ఇటు మెదులుతుంటారు. వాడిని పట్టుకుంటారు, దీన్ని పట్టుకుంటుంటారు, మాట్లాడుతూ ఉంటుంటారు. ఆ పిల్లలు ఏ పని చేయకుండా స్టేబుల్గా, స్టడీగా కూర్చోబెట్టడం అంతకంటే కష్టమైన పని ప్రపంచంలో లేదు. ఒక టీచర్ సతమతం అయిపోతా ఉంటుంది. సైలెంట్ అయినా కానీ వాడు మాట్లాడుతూనే ఉంటాడు పెదవులు కదలకుండా. నోటి మీద వేలేసుకోండి అని చెప్తుంటాడు. అది ఒక పనిష్మెంట్ తెలుసా పిల్లలకి? ఏమీ చేయకుండా మాట్లాడకుండా ఉండడం ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ పనిష్మెంట్. పిల్లల్ని కొట్టలేరు, కొడితే నేర్చుకోలేరు కదా. సో హౌ డు యూ పనిష్ దెమ్? బై మేకింగ్ దెమ్ నాట్ టు స్పీక్ అండ్ నాట్ టు మూవ్. ఎందుకు అలాగా? ఎందుకంటే వీఆర్ క్రియేటెడ్ లైక్ వర్క్ బీయింగ్స్ లాగా, పని చేసేవాళ్ళంగా మనం క్రియేట్ చేయబడ్డాం. పని చేయకుండా అలా కూర్చుండడం కష్టమైపోద్ది. అది చిన్నపిల్లలకి. పెద్దోళ్ళ దగ్గర ఒక పిక్చర్ ఇస్తాను నేను. దిస్ ఇస్ ఎ క్లాస్ రూమ్ సినారియో. ప్రిజన్, జైలు ఎప్పుడని చూసారు మీరు? ఒక పిక్చర్ పెట్టాను అక్కడ, జైలు గది కదా. అక్కడ నేను అనుకునేవాడిని నా చిన్నతనంలో పోలీసులు దొంగల్ని కొడతారు కదా, అట్లా వాళ్ళకి 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఇస్తే వాళ్ళని అప్పుడప్పుడు రోజుకి ఒకసారో వారానికి ఒకసారో కొడతానే ఉంటారు జైల్లో అనుకునేవాడిని. నో నో నో, అది ఓన్లీ ఇంట్రాగేషన్ టైంలోనే, ఆ నేరాన్ని ఒప్పుకునే టైంలోనే పోలీసులు కొంచెము టార్చర్ పెడతారు. అయితే వెన్ వన్స్ కోర్టులో జడ్జిమెంట్ పనిష్మెంట్ ఇచ్చిన తర్వాత 2 ఏళ్ల జైలు శిక్ష అని ఇచ్చిన తర్వాత ఆ జైల్లోకి వెళ్ళిన తర్వాత ఇంకెవరు కొట్టరు, నో పనిష్మెంట్. మరి ఏమవుతుంది? 3 పూట్ల భోజనం చేస్తుంటాడు, హ్యాపీగా ఉంటారు అనుకుంటారు? కాదు కదా. వాడు చేసిన నేరాన్ని బట్టి సింగిల్ సెల్ వేస్తారు. ఆ సెల్కి ఊసలు ఉన్నాయి. ఆ ఊసలు కూడా లేకుండా ఐరన్ షీట్ ఉండే చిన్న గ్లాస్ ఉంటుంది బయటకు కనబడడానికి. సో అలాంటి సెల్స్ కూడా ఉంటాయి. కఠినమైన, క్రూరమైన టెర్రరిస్ట్ లాంటి వాళ్ళని అందులో పెడతారు. అదేం పనిష్మెంట్? రోజు భోజనం పెట్టి. దట్స్ ద పనిష్మెంట్. దట్ ఈస్ ద సివియర్ పనిష్మెంట్. ఏంటో తెలుసా? ఏమి చేయకుండా ఆ గదిలో అలా బెంచ్ మీద పడుకున్నాం, అక్కడే టాయిలెట్ ఉంది ఆ రూమ్లోనే కదా, అక్కడ అలా ఉండడం. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, వారం, నెలలు గడిచిపోయేటప్పటికి అతనిలో పిచ్చెక్కినట్టు అయిపోద్ది అనమాట. అరే నేను ఎందుకు చేశాను తప్పు, ఇలాంటి శిక్ష నాకు వచ్చింది. సో అప్పుడు పరివర్తన స్టార్ట్ అవుతున్నాను. దట్ ఈస్ హౌ, బై మేకింగ్ హిమ్ నాట్ టు వర్క్. అంటే తన స్వభావానికి విరుద్ధమైనటువంటి పరిస్థితుల్లో పెట్టినప్పుడు అతనిలో తీవ్రమైనటువంటి పరివర్తన రావడానికి అవకాశం ఉందన్నమాట. దట్స్ ఎ పనిష్మెంట్, పని చేయకుండా ఉండడం. సో మనం పని చేయడానికి క్రియేట్ చేయబడ్డాము అనే విషయాన్ని మీకు ఎంఫసైజ్ చేయడానికి ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. రైట్, ఇంకొక యాంగిల్ కూడా చూద్దాం. పని చేయడం ఆయన స్వరూపంలో చేయబడ్డాం కాబట్టి పని చేస్తుంటాం మనం. తర్వాత ఆయన స్వరూపంలో చేయబడ్డం మాత్రమే కాదు, కానీ దేవుని వాక్యంలో ఒక మాట ఉంది. ఏంటంటే దేవుడు తన స్వరూపమందు మన పోలికలో మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయడము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు జంతువును ఏలుదురుగాక అని పలికాను. అంటే ఇంగ్లీష్లో, తెలుగులో మిస్ అయింది, కానీ ఇంగ్లీష్లో ఏమనుందంటే లెట్ us క్రియేట్, లెట్ us ఇన్ అవర్ లైక్నెస్ అండ్ ఇమేజ్ లెట్ us క్రియేట్ మ్యాన్ అండ్ అన్నమాట ఉంటుంది. ఆయన తన స్వరూపంలో చేసుకున్నాడు కాబట్టి, పని చేయడం కూడా మన స్వభావం కాబట్టి పనిని ఇంట్రెస్ట్ చేశాడు ఆయన. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? మనం ఆయన పోలికలో ఉన్నాం కాబట్టి పని చేయడం మన స్వభావము. పని చేయడం మన స్వభావం కాబట్టి ఆయన పని అప్పగించాడు. ఏం పని అప్పగించాడు అంటే భూమిని ఏలమన్నాడు, సృష్టిని ఏలమన్నాడు. హీ అపాయింటెడ్ అస్ యాజ్ హిస్ వైస్రాయ్స్. ఆయన ప్రతినిధిగా ఈ భూమి మీదకి రాజులుగా మనల్ని అపాయింట్ చేశాడు. భూమి అంతటిని మన చేతుల్లో పెట్టాడు, సృష్టిని అంతటిని మన చేతుల్లో పెట్టాడు. టు రూల్, మనము అధికారం చెలాయించాలి. ఈ భూమి మీద ఉండేటువంటి సబ్జెక్ట్స్ అన్నమాట, మిగిలిన ప్రాణులన్నీ కూడా, ఆ చెట్లు కానీ, నదులు కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, యూనో, వీటన్నిటినీ కూడా మనం పరిపాలించే వాళ్ళంగా దేవుడు మనం ఉంచాడు. రూలింగ్, ఇది మనసులో పెట్టుకోండి.
రెండో మాట ఏమన్నాడు తెలుసా? మీరు భూమిని వాళ్ళకి చెప్పినటువంటి మాట ఏంటంటే 28వ వచనంలో, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనండి. ఫిల్ ద ఎర్త్ అండ్ సబ్జ్యూ ఇట్. దాన్ని లోపరుచుకోనండి. ఒక గుర్రం ఉంటుంది కదా, అడవి గుర్రం, అంటే లోబడినటువంటిది కొత్తది. దాన్ని ఏం చేస్తాం? సబ్జ్యూ చేస్తాం. మన మాట వినేటట్టు చేస్తాం. మనం సృష్టిలో చూస్తే ఎలా ఉంటుందంటే అది లోబడనట్టుగా ఉంటుంది మనకి కదా. ఒక నది ఉంటుంది, బీహార్ దుఃఖదాయిని అంటారు. ఎట్ట పడితే అట్ట ప్రవహిస్తుంటుంది, ఏవి పడితే అవి ముంచేస్తుంది. పంట పొలాలని, గ్రామాలని ముంచేస్తుంటుంది. దేవుడు ఏమన్నాడు తెలుసా? ఇట్లా ఉన్నాయి, యు సబ్జ్యూ ఇట్, దానిని లోపరుచుకో, అది నేను నీకు ఇస్తున్న రెస్పాన్సిబిలిటీ అంటాడు. ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసా నాకు. డ్యామ్ మీదకి, నాగార్జున సాగర్కి, నేను డిప్యూటీ చీఫ్ ఇంజనీర్గా పనిచేశాను నాగార్జున సాగర్కి. సో ఆ హోదాలో ఆ డ్యామ్ మీద నడుస్తున్నప్పుడు, ఆ గ్యాలరీ మీద వెళ్తున్నప్పుడు అనిపిస్తుంది అనమాట, ఎస్ లార్డ్, దేవా ఈ నదిని తోక ముడుచుకునేటట్టు చేశాను కదా. ఓ పైనుంచి శ్రీశైలం నుంచి, ఆ నాగార్జున సాగర్ నుంచి, ప్రకాశం బ్యారేజ్ నుంచి వచ్చి రేపల దగ్గర అంతా ముంచేస్తూ ఉండేది. ఇప్పుడు అన్ని ఎక్కడికక్కడ అడ్డుకట్టలు వేసేసి, పెద్ద వరద వచ్చినా అదంతా ఆపి శ్రీశైలం దాన్ని మెల్లగా విడుదల చేసి సాగర్ నుంచి మళ్ళీ కిందకి తీసుకొని వస్తాను. ఓ పక్కన నీళ్లు లేవు, హైదరాబాద్కి నీళ్లు తీసుకెళ్తున్నాను నేను నాగార్జున సాగర్ నుంచి. అనంతపురంలో థార్ ఎడారి తర్వాత సెకండ్ డ్రైయెస్ట్ ప్లేస్ కదా ఇండియాలో, అనంతపురంకి నీళ్లు తీసుకెళ్తున్నాను. శ్రీశైలం దగ్గర నుంచి రాయలసీమకి నీళ్లు తీసుకెళ్తాను. సబ్జు లోబరుస్తాను. ఏంటి సంగతి? దేవుడు ఆ అధికారాన్ని ఇచ్చాడు. సో దేవుడు మనకి జ్ఞానాన్ని ఇస్తున్నాడు. ఆ జ్ఞానాన్ని ఉపయోగించి భూమిని నింపాలి. నింపడం అంటే మనం పిల్లల్ని కనేసి నింపడం అనే కాదు. అఫ్ కోర్స్ దట్స్ ఆల్సో దేర్. నింపడం అంటే దేర్ ఆర్ అదర్ థింగ్స్. చాలా చెట్లు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, ఎండేంజర్డ్ స్పీసీస్ ఉన్నాయి. సో ఇకాలజీ, ఎన్వైరన్మెంటల్ ఇకాలజీ, ఇది కూడా మనకి ఇచ్చాడు. ఏ జాతి అంతరించిపోకూడదు. అందుకే కదా టైగర్ రిజర్వ్ ఉంది మనకి. ఎందుకుంది? అంతరించిపోకుండా కాపాడేటువంటి బాధ్యత మనకు. భూమిని నిండించాలి, ఒక్క ప్రాణి కూడా నశించడానికి లేదు. దట్స్ ద రెస్పాన్సిబిలిటీ గాడ్ గివెన్ అస్. ఏదైనా తోటని సేద్యపరచడానికి, దాన్ని కాచడానికి ఎన్ని పనులు ఉన్నాయో చూసారా? మీరు ఎప్పుడన్నా జాగ్రత్తగా చదివితే అర్థమవుతుంది. మనం ఊరికనే అక్కడ ఏదో ట్రిప్కి వెళ్ళినట్టు, ప్లానెట్కి వెళ్ళిన ఒక చక్కని గార్డెన్కి వెళ్ళి ఆదాము హవ్వలు పళ్ళన్నీ తినేసేసి ఎంజాయ్ చేస్తా నిద్రపోతా, నిద్రపోవడం తినడం కాదు వాళ్ళకి. ఎస్ గివెన్ లాట్ ఆఫ్ అసైన్మెంట్స్. చాలా పనులు అప్పచెప్పాడు దేవుడు సేద్యపరచడానికి. ఐఎమ్ వెరీ హ్యాపీ బీయింగ్ సివిల్ ఇంజనీర్. దట్స్ ద ఓల్డెస్ట్ ప్రొఫెషన్, ఇరిగేషన్ అనేది కదా. దాని తర్వాత అన్నీ వచ్చినాయి సేద్యపరచడానికి. అంటే 4 రివలెట్స్ ఉన్నాయి అక్కడ. వాటి నుంచి చిన్న చిన్న కాలువలు తీసి ఆ తోట అంతటికి నీళ్లు పెట్టాల్సిన బాధ్యత, దాన్ని కాచాలి, ప్రొటెక్ట్ చేయాల్సింది. ఎన్వైరన్మెంట్ ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత నాకు. నెట్టబడితే అట్ట కాలువలు తవ్వడం కాదు. సో దాన్ని కాచాలి, దాన్ని సేద్యపరచాలి. దీస్ ఆర్ ఆల్ ఇన్వాల్వ్. దిస్ ఈస్ గాడ్స్ ఐడియా, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. వర్క్ ఈస్ నాట్ మ్యాన్ మేడ్ ఐడియా కాదు, ఇట్ ఈస్ గాడ్స్ ఐడియా, రైట్? సో అయితే ఏమైంది సడన్ గా చూసారా? చక్కగా కాఫీలో కాఫీ పోసుకొని కప్లో మంచి ప్రింట్అవుట్స్ తీసుకుని ఐఎమ్ రెడీ టు వర్క్. కానీ ఒక్కసారి కాఫీ కప్లోంచి పడిపోయింది కదా, అంత మెస్అప్ అయిపోయినట్టుగా ఉంది అని మనకు చాలాసార్లు అలా జరుగుతుంటుంది. అట్లా నేను నిజానికి ప్రపంచంలో కూడా దేవుడు ఇంత బ్యూటిఫుల్ జాబ్ చార్ట్ ఇచ్చి మనల్ని పనిచేయమంటే వాట్ హ్యాపెండ్? దెర్ ఇస్ సంథింగ్ రాంగ్. ఇక్కడ పిక్చర్ని చూస్తే థాట్ ఏం లేదు. ఏం కనపడుతున్నాయి? అక్కడ పొదలు కనపడుతున్నాయి, ముళ్ళ పొదలు కనపడుతున్నాయి, గచ్చ పొదలు కనపడతా ఉన్నాయి. సో అక్కడ మనం చూస్తే దేవుడు నేలని శపించాడు. థార్న్స్ అండ్ థిజల్స్ ఇట్ షాల్ బ్రింగ్ ఫోర్త్. నేను పొలం వేస్తే ఎవడ ఎక్కర్లా, కలుపు ఎక్కడి నుంచి వస్తుందో విత్తనాలు వేసినట్టే వస్తుంది. నేను పొరపాటును చూస్తాను, బస్సులో ట్రావెల్ చేసేటప్పుడు ఎప్పుడన్నా కూడా పక్కన మిరప చెట్లు కానీ, లేకపోతే కాటన్ ప్లాంట్స్ కానీ, లేకపోతే వరి మొక్కలు ఎక్కడన్నా రోడ్డు పక్కన ఉంటే అవి రావు, ఉపయోగపడే ఉండవు. ఎక్కడ పడితే అక్కడ పొలంలో జాగ్రత్తగా దున్నుకొని వేసుకుంటే కలుపు వచ్చేస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది కదా. థార్న్స్ అండ్ థిజల్స్ వస్తూ ఉంటుంటాయి. ఇది మనం గమనిస్తుంటాం. రెండవ విషయం ఏంటంటే, ఇక్కడ ఒక మనిషిని చూస్తున్నాడు, అప్ స్ట్రీమ్లో పైకి స్లోప్లోకి ఒక బండని ఎత్తున్నాడు. అంటే ఒక నేల మీద బండని దొర్లించాలంటేనే కష్టం అది, కానీ ఇది మరింత కష్టం కదా. సో అప్ హిల్ టాస్క్ అంటాం. పని ఎలాగైందంటే మనకి ఒక అప్ హిల్ టాస్క్ లాగైంది.
ఏ పని అయినా సరే అది చాలా శ్రమతో కూడినటువంటి. దేవుడు ఏం చెప్పాడు తెలుసా? పని ఏమైందంటే ఇప్పుడు ప్రయాస. ఏది ఈజీగా ఉండదు. చదువు ఈజీగా రాదు మనకి. చదువుకి కష్టపడాలి. మాస్టరీ స్కిల్ నేను నేర్చుకున్నాను, ఒక లాంగ్వేజ్ నేర్చుకున్నాను, కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకున్నాను, పబ్లిక్ స్పీకింగ్ నేర్చుకున్నాను, స్ట్రాటజీస్ ప్లాన్ చేయడం. ఇట్స్ నాట్ ఈజీ థింగ్. యూ హ్యావ్ టు పుట్ హార్డ్ వర్క్. ప్రయాస అనేది ఇన్వాల్వ్ అయింది వర్క్లో. నీ ముఖపు చెమట కాచి. హ్యావ్ యూ హర్డ్ అబౌట్ ఎంట్రోపీ కదా? ఎంట్రోపీ అంటే నువ్వు 100 యూనిట్ల ఎనర్జీ పెడితే యూ విల్ గెట్ 40-50 యూనిట్స్ ఆఫ్ యూస్ఫుల్ ప్రోడక్ట్ వస్తుంది బయటికి. దాదాపు 40% ఎంట్రోపీ అంటే యూజ్లెస్ అయిపోతుంది. ఎంతో చదువుతాం, పరీక్షలోకి వెళ్ళిన తర్వాత ఇట్లా అంటుంటాం, మనకి గుర్తురాదు, చెమటలు పడుతుంటాయి, ఏం చేస్తాం, ఏం చేయలేం కదా. ఒక అద్భుతమైన ఇంజన్ కనిపెట్టాను, స్టీమ్ ఇంజన్ కనిపెట్టాం, దాని ఎఫిషియన్సీ ఎంతో తెలుసా? 40%. ఈరోజు ప్రపంచంలో ఎక్కడ కూడా మెషిన్ లేదు, అది అన్సైంటిఫిక్ కూడా. 100% ఎఫిషియన్సీ వచ్చే మెషిన్ ఉండబోదు. దట్ ఈస్ వాట్ ద లాస్ ఆఫ్ థర్మోడైనమిక్స్ సేస్, ఎంట్రోపీ సేస్, రైట్? సో ఎంట్రోపీ అనేది వచ్చింది. నేను పని చేస్తాను కానీ పనికి పూర్తి ప్రతిఫలము నాకు కనబడదు. పని నాకు అంత గుదిబండలాగా అయ్యింది, చాలా కష్టంగా అయ్యింది అనేటువంటిది చూస్తాం జాబ్స్లో. అయితే ఈ పరిస్థితి మారదా, ఇలాగే ఉండాలా అనే విషయాన్ని కనుక మనం గమనిస్తే, కెన్ వర్క్ బి రిడీమ్డ్? దీన్ని ఏమన్నా మనం విడుదల చేయొచ్చా? యా, ద ఓన్లీ ఆన్సర్ ఈస్ బ్యూటిఫుల్. నా గుండెల నిండా నింపుకునే పిక్చర్ ఇది. ఆ తెరవబడిన సమాధిలో నుంచి సిలువ కనపడుతుంది. యేసుక్రీస్తు మానవుడి పాపాన్ని బట్టి తెచ్చుకున్న పర్యవసానాల్లో పని కూడా ఎఫెక్ట్ అయింది. కష్టపడాల్సి వస్తుంది, చెమట గార్చాల్సి వస్తుంది. అది ఒక డ్రడ్జరీ అంటారు, డ్రడ్జరీ అయింది. వర్క్ ఈజ్ నాట్ ఎంజాయబుల్, వర్క్ హ్యాస్ బికమ్ ఏ డ్రడ్జరీ, భారంగా మారింది. అయితే యేసుక్రీస్తు శిలువలో మరణించినప్పుడు 2 విషయాలు నాకు ఇమీడియట్గా జరిగింది. పాపం యొక్క క్షమాపణ దొరికింది నాకు, పాపానికి క్షమాపణ దొరికింది. దెర్ ఇస్ నో పెనాల్టీ. పాపం యొక్క శిక్ష నుంచి తప్పించుకున్నాను. రెండవది, పాపం యొక్క ప్రభుత్వం నుంచి, అంటే ద అథారిటీ ఆఫ్ సిన్ నా మీద లేదు. ఐఎమ్ ఏ ఫ్రీ మ్యాన్ నౌ. అయితే ఒకానొక రోజుని పాప నియమం ఇంకా ప్రపంచంలో ఉంది. ద ప్రిన్సిపల్ ఆఫ్ సిన్ ఇస్ దేర్ కదా. ఈ లా ఆఫ్ సిన్ నుంచి దేవుడు ఒకానొక రోజుని నాకు విడుదలిస్తాడు. పునరుద్ధాండైన ప్రభుని చూసినప్పుడు, ఆ మరణాన్ని గెలిచి లేసిన ప్రభుని చూసినప్పుడు నాకుండే ధైర్యం అదే. వన్ డే దిస్ ట్రడ్జరీ విల్ గో, వన్ డే విల్ అగైన్ ఎంజాయ్ ఎవ్రీ బెనిఫిట్ ఆఫ్ లైఫ్, రైట్? సో ఇప్పుడు యేసుక్రీస్తుని నమ్మిన బిడ్డలుగా వైఎఫ్సి ఫెలోషిప్లో ఉండేటువంటి మై డియర్ యంగ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, యేసుక్రీస్తు శిలువలో సాధించిన దాన్ని బట్టి నాకు ఇప్పుడు నా నైజాన్ని తీసేశాడు, పాప నైజాన్ని. పాప నియమం ఉంది, ప్రిన్సిపల్ ఉంది, కానీ ఇప్పుడు నీతిగా బతకగలిగే సత్తా నాకు వచ్చింది. అలాగే పనిలో కూడా నేను తిరిగి ఇన్వాల్వ్ అవ్వడానికి లోకంలో ఎవరికి లేదు. మై డియర్ ఫ్రెండ్స్, ప్లీజ్ రిమెంబర్ దిస్. లోకంలో ఎవరో చదవనట్టు నువ్వు చదవగలవు, లోకంలో ఎవడో పని చేయనట్టు నువ్వు పని చేయగలవు. పనిని ఎంజాయ్ చేస్తూ పనిలో అద్భుతమైన నైపుణ్యాన్ని చూపెట్టగలిగినటువంటి కెపాసిటీ దేవుడు నీకు నాకు ఇచ్చాడు. మన జాబ్స్లో, మన కెరీర్లో, మనం చేసేటువంటి వర్క్లో. దిస్ ఈస్ ద బ్యూటీ దట్ గాడ్ హ్యాస్ అచీవ్డ్ త్రూ క్రైస్ట్ ఇన్ హిస్ రిడెంప్టివ్ యాక్షన్, రైట్? ఒక మాట ఎఫ్ఎస్సి 4:1 ఉంటుంది. ఈ కాంటెక్స్ట్లో మాట్లాడతాడు ఆయన, ఏమని? యు వాక్ వర్ది ఆఫ్ ద ఒకేషన్ వేర్ విత్ యు ఆర్ కాల్డ్. ఎన్ఐవిలో రెండిటికి ఒకటే కాలింగ్ అని రాస్తుంది. మీరు ఏ పిలుపుతో పిలువబడ్డారో ఆ పిలుపు ప్రకారం నడుచుకోనండి. తెలుగులో కూడా పిలుపు అని ఉంటుంది, కానీ గ్రీక్లో ట్రాన్స్లేషన్కి రెండు వేరు పదాలు ఒకేషన్ అని వాయబడింది. అంటే ఇందాక నేను చెప్పాను కొరింథీలో నేను ఏ స్థితిలో పిలిచాడని. వాస్తవానికి 19th సెంచరీలో 18th సెంచరీలో ఇద్దరు క్రైస్తవులు కలిసినప్పుడు వాళ్ళు అడిగే పద్ధతి ఏంటంటే, వాళ్ళు ఎలా పలకరించుకుని, హౌ ఆర్ యూ బ్రదర్ మీరు ఎలా ఉన్నారు, వాట్ ఈస్ యువర్ ఒకేషన్ అని అడిగేవారు. అయ్యా మీ స్థితి ఏంటి, మీ పిలుపు ఏంటి అంటే, దే యూస్ టు టెల్ లైక్ దిస్, మై ఒకేషన్ ఈస్ టు బి అన్ ఇంజనీర్, మై ఒకేషన్ ఈజ్ ఐఎమ్ లెర్నింగ్, మై ఒకేషన్ ఈజ్ మెడిసిన్, మై ఒకేషన్ ఈజ్ సైన్స్. అంటే నా యొక్క ఒకేషన్ అంటే కాలింగ్ అనమాట, రైట్? ఒకేర్ అనే లాటిన్ పదం నుంచి వచ్చింది అనమాట. ఇది మనం అర్థం చేసుకోవాలి. దేవుడు నిన్ను పాపం నుంచి విడిపించిన తర్వాత
ఒక ప్రత్యేకమైన పిలుపుతోటి పిలుస్తా ఉంటున్నాడు. ఈ యొక్క లోకంలో ఈ యొక్క డ్రడ్జరీ నుంచి విడిపించడానికి సాధనంగా నువ్వు నేను ఉండబోతా ఉన్నాం. సో యు ఆర్ ఏ రిడీమ్డ్ ఇంజనీర్, యు ఆర్ ఏ రిడీమ్డ్ స్టూడెంట్. నువ్వు విమోచించబడిన ఇంజనీర్వి, విమోచించబడినటువంటి విద్యార్థివి, విమోచించబడిన లెక్చరర్వి. ఇది మర్చిపోవద్దు. యు ఆర్ నాట్ ఎన్ ఆర్డినరీ ఇంజనీర్, యు ఆర్ నాట్ ఎన్ ఆర్డినరీ స్టూడెంట్, యు ఆర్ నాట్ ఎన్ ఆర్డినరీ లెక్చరర్. అంత బయటకంతా మామూలుగా ఉంటుంది, కానీ నేను విమోచించబడిన వాడిని. సో కాబట్టి నేను వర్క్ చేసే విధానం, నా ఉద్యోగం డిఫరెంట్గా ఉంటుంది. నేను చేసే విధానం అది మనం వర్క్ పట్ల ఎట్లా చూడాలి? 2 తెస్సలోనిక 3:7-12 తర్వాత చూడండి మీరు. క్రమం ఏంటో అక్రమం ఏంటో రాస్తాడు పని గురించి, వర్క్ గురించి. ఏంటో తెలుసా? ఎవని యొద్ద ఉచితంగా ఆహారం పుచ్చుకోలేదంట, అది అక్రమం అని చెప్తాడు. ఫ్రీగా. కొంతమంది అసలు ఒకళ్ళ మీద పడి మేసేస్తూ ఉంటారు. 10 సార్లు వెళ్తే ఒక్కసారి కూడా బిల్ ఇవ్వరు, ఇంకొకడే ఇవ్వాలి. పాల్ సేస్ దట్ ఇట్ ఈస్ అక్రమం అంటాడు ఆయన. ఉచితంగా మేము ఆహారం ఎప్పుడు పుచ్చుకోలేదు మేము. ఇంకో అక్రమం అంటే ఏంటో తెలుసా? ఎవరికి భారంగా ఉండకూడదు. ఎంతసేపు పేరెంట్స్ మీద ఆధారపడతారు, ఎంతకాలం ఇంకొకళ్ళ మీద ఆధారపడుతుంటారు, అది అక్రమము అని చెప్తుంది బైబిల్. మేము ఎవరికి భారంగా ఉండదలుచుకోలేదు అంటాడు. ఎప్పుడైతే ఎవడన్నా పని చేయకుండా, ఏం పని చేయకుండా ఎవరి మీదో పడి తినేస్తూ, ఎవరి మీదో డిపెండ్ అవుతున్న వాళ్ళు చేసేటువంటి మరి ఒక లక్షణం ఏంటో తెలుసా? ఏ పని చేయకపోతే, నువ్వు క్లాస్లో పాఠం వింటం లేదనుకో, ఏం చేస్తావు తెలుసా? పక్కోని ఖచ్చితంగా కెలుకుతావు. ఏ పని చేయనోడు పరుల జోలికి పోతా ఉంటాడు. పని చేసేవాడు వాడు పరుల జోలికి వెళ్ళడానికి టైం ఉండదు. మనకు సామెత ఉంది కదా, కూసేగాడిది మేసేగాడిని డిస్టర్బ్ చేస్తుంది అంటారు కదా. ఆఫీస్లో కూడా అంత కొంతమంది పని చేయరు. వాడు సీట్ దగ్గరికి వచ్చి చలో బాస్ చాయ్ పియ్యంగా అంటుంటాడు. వాడు పని చేసుకుంటుంటే సీరియస్గా వాడు పని చెడగొడుతుంటాడు. పని చేయనోడు ఖచ్చితంగా వాడిని చెడగొడుతుంటాడు. అది క్లాస్లో స్టూడెంట్ అయినా సరే, ఒక ఉద్యోగి అయినా సరే, ఇంకొకళ్ళైనా సరే. ఇంకొకళ్ళ మీద డిపెండ్ అవుతాం, ఇంకొకళ్ళ మీద పడి మేసేయడం, పని చేయకుండా ఇతరుల దగ్గరికి వెళ్ళడం, ఇదంతా అక్రమం. క్రమం ఏంటో తెలుసా? పౌలుకి ఎవ్రీ రైట్ ఉంది తెస్సలోనిక సంఘం మీద, అది వాళ్ళ బాధ్యత కూడా. తెస్సలోని చర్చ్ సపోర్ట్ చేయాలి. కానీ పౌలు ఏం చెప్తున్నాడు తెలుసా? మేము ఎవరి దగ్గర ఫ్రీ తీసుకున్నానికి ఇష్టం లేదు, మాకు ప్రయాసముతోను కష్టముతోను. లుక్ ఎట్ దస్ వర్డ్స్, ప్రయాసంతో కష్టంతో. ఒకవేళ మార్నింగ్ టీచింగ్ సెషన్స్ ఉంటే రాత్రి పని చేసేవాడు, రాత్రి 7 నుంచి 10 వరకు టీచింగ్ ఉంటే ఆయనకి పొద్దున్న పని చేసేవాడు. రాత్రింబగళ్ళు పని చేస్తూ జీవనం చేశాను, మా ఉపాధిని మేము సంపాదించుకున్నాం, అంతేగాని మేము ఎవరి మీద ఉచితంగా మేము తీసుకోలేదు, ఎవరికి బర్డెన్గా లేము. ఇది మనకు ఉండాల్సినటువంటి యాటిట్యూడ్. ఐ షుడ్ వర్క్, నేను పని చేయాలి, ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు, ఎవరికి బర్డెన్గా ఉండకూడదు. ఇంకో ప్రిన్సిపల్ చెప్తాడు, పని చేయకపోతే వాడు భోజనం చేయకూడదు. ఎంత గట్స్ కావాలండి ఇది. స్టూడెంట్స్ ఉండొచ్చు బహుశా మీలో, ఆ రోజు చదువుకోకపోతే you don't have any right to have your food. Please listen that. This is Bible says. ఆఫీస్కి వెళ్ళి ఏం పని చేయకుండా ఎగ్గొట్టి అటు ఇటు తిరుగుతుంటే ఐ డోంట్ హ్యావ్ రైట్ టు కమ్ అండ్ అగైన్ హ్యావ్ మై మీల్స్. పని చేయకపోతే భోజనం చేయకూడదంటే, దట్స్ ద ప్రిన్సిపల్. యూ డోంట్ హ్యావ్ రైట్, యూ డెంట్ ఎర్న్ ఫర్ యువర్ ఫుడ్. వెరీ స్ట్రాంగ్ వార్నింగ్ బైబిల్లో చెప్పబడుతుంది. నెమ్మదిగా పని చేస్తున్నప్పుడు హడావుడి చేయొద్దు, రాజకీయాలు చేయొద్దు, గందరగోళం చేయొద్దు. అసలు నువ్వు పని చేస్తున్నావా లేదా అన్నట్టుగా ఉండాలి. కామ్గా వెళ్ళి ఒక క్రైస్తవుడు ఒక వెలుగు అంతే, టపటపటపా పేలదది వెలుతురు కనపడ్డ అసలు ఆఫీస్లో ఉప్పులాగా ఉంటాడు. నెమ్మదిగా పని చేయొద్దు. సొంతంగా సంపాదించుకోవాలి డబ్బులు, అంతేగాని లంచాలు తినొద్దు. సొంతంగా సంపాదించుకున్న దాంతో ఆహారం తినాలి, నీ కుటుంబాన్ని పోషించుకోవాలి. ఇది వర్క్ పట్ల యాటిట్యూడ్. ఏంటి పని పట్ల ఏంటి? కష్టపడాలి, నేను ప్రయాసపడాలి. ఒక స్టూడెంట్గా కష్టపడి చదువుకోవాలి, ప్రయాసపడాలి. వర్క్ జీన్స్లో ఉండదు, ఇంటెలిజెన్స్ పుట్టినప్పుడు రాదు. హార్డ్ వర్క్ ద్వారా చదువు వస్తుంది, హార్డ్ వర్క్ ద్వారా పనిలో మనం నిపుణత సాధిస్తాం. ఒకవేళ నేను చేయకపోతే ఐ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు పార్టేక్ ఇన్ మై ఫుడ్. నెమ్మదిగా పనిచేస్తూ సొంతగా సంపాదించుకోవాలి, అంతేగాని షార్ట్ కట్స్లోకి వెళ్ళొద్దు. వర్క్ పట్ల యాటిట్యూడ్. సడన్గా రకరకాలైనటువంటి షేర్ మార్కెట్స్లో పెట్టేయడం, లేకపోతే బెట్టింగ్లోకి వెళ్ళిపోవడం. జాగ్రత్తగా ఉండాలి మనం ఆహారం. రైట్, లాస్ట్ బట్ వన్ అనుకుంటా, ద పర్పస్ ఆఫ్ వర్క్.
పని యొక్క ఉద్దేశం, పని పట్ల యాటిట్యూడ్ ఎలా ఉండాలో చెప్పాను నేను, రైట్? కష్టపడి పని చేయాలి. నేను పని చేయకపోతే నేను నా భోజనానికి అర్హుడిని కాను. అది యాటిట్యూడ్ ఉండాలి, కష్టపడి పని చేయడం అనేది. తర్వాత ఏంటంటే పని అసలు ఎందుకు పని చేయాలి? నేను క్రైస్తవుడిగా పని ఎందుకు చేయాలంటే ఎఫ్ఎస్సి పత్రికలో ఒక మాట ఉంది, తన చేతులతో మంచి పని చేస్తూ. చాలా స్పష్టంగా ఉంటుంది దేవుని వాక్యం. ఏ పని పడితే ఆ పని కాదు, బ్లాక్ మార్కెటింగ్ చేసి లేకపోతే అనైతికమైన పనులు చేసి కాదు. నేను ఉద్యోగం చేస్తున్నాను, కష్టపడుతున్నాను అని కాదు. అక్కడ మంచి పని చేస్తూ కష్టపడాలి. అలాగే అక్కరగలవానికి పంచిపెట్టడానికి. ఎందుకు పని చేయాలి? నేను పని చేయకపోతే ఎవరి మీద ఆధారపడాలి? ఎవరో కష్టార్జితాన్ని నేను తినేస్తుంటాను. ఉద్యోగం చదువు అయిపోయి 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు అయినా కానీ ఉద్యోగ ప్రయత్నం చేయకుండా డిపెండెంట్గా ఉంటున్నప్పుడు యు ఆర్ స్టీలింగ్ ద హార్డ్ వర్క్ ఆఫ్ యువర్ పేరెంట్స్, యు ఆర్ స్టీలింగ్ ద హార్డ్ వర్క్ ఆఫ్ సంబడి ఎల్స్, రైట్? అలా దొంగతనం చేయొద్దు ఇతరుల కష్టార్జితాన్ని, ఇతరుల నీడ్స్ని. కానీ నువ్వు పని చేసినప్పుడు ఏమవుతుందో తెలుసా? నీ ఉపాధి నువ్వు సంపాదించుకోవడమే కాదు, కానీ అద్భుతంగా రాస్తాడు అక్కడ. అక్కరగలిగిన నా యొక్క అక్కర్లే కాదు, నా యొక్క ఉపాధే కాదు, నేను పనిచేసి సంపాదిస్తున్నప్పుడు నీటిలో ఉన్న వేరే వాళ్ళకి కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది. వాట్ ఏ వండర్ఫుల్ థింగ్ కదా! అక్కరగలిగిన వాళ్ళకి పంచిపెట్టడానికి ఎబిలిటీ నాకు ఇస్తాడు, సామర్థ్యం. తిమోతి 5:8 ఉంటుంది. ఎందుకు పని చేయాలి? పని పట్ల ద పర్పస్ ఆఫ్ వర్క్ ఏంటంటే తన స్వకీయుల్ని కదా నేను పోషించుకోవాలి, నా కుటుంబాన్ని పోషించుకోవాలి. అలాగే నా మీద డిపెండెంట్ ఉండొచ్చు, వృద్ధులైనటువంటి తల్లిదండ్రులు ఉండొచ్చు, ఎట్టి ఆధారం లేనటువంటి చదువుకున్నటువంటి తమ్ముళ్ళు ఉండొచ్చు, చెల్లెళ్ళు ఉండొచ్చు కదా. వాళ్ళని పైకి తీసుకురావాల్సిన బాధ్యత ఉంటుంది. సో నా స్వకీయుల్ని విశేషంగా తన ఇంటి వారిని సంరక్షించకపోతే, నేను వాళ్ళ గురించి పట్టించుకోకపోతే వాడు విశ్వాస త్యాగం చేసిన వాడు. యు ఆర్ నో లాంగర్ ఏ బిలీవర్. నీ విశ్వాసాన్ని విడిచిపెట్టిన వాడితోటి సమానం. ఎప్పుడు నువ్వు వర్క్ చేసి నిన్ను నువ్వు పోషించడం కాదు, ఇతరుల్ని పోషించకపోతే విశ్వాస త్యాగం. ఇప్పుడు ఇంకొక బాంబు వస్తుంది, అవిశ్వాసి కన్నా చెడ్డవాడు. ఇప్పుడు వరకు నేను అనుకున్నది ఏంటంటే 2 కేటగిరీస్ ప్రపంచంలో, ఒకడు విశ్వాసి, ఇంకొకడు అవిశ్వాసి అన్నాను. ఒక కొత్త కేటగిరీ నాకు ఇక్కడ బయలుపడింది. 1 తిమోతి 5:8. అవిశ్వాసి కంటే చెడ్డోడు ఉన్నాడు అంటావు. ఎవడంటే వెన్ యూ డోంట్ టేక్ కేర్ ఆఫ్ ద ఫ్యామిలీ, తన ఇంటి వారిని సంరక్షించకపోతే అవిశ్వాసి కంటే చెడ్డవాడు. సంఘంలో నీడ్స్ని, మినిస్ట్రీలో నీడ్స్ని కష్టపడాలి, సంపాదించాలి, ఇతరులకి అక్కరగలిగిన వాళ్ళకి పంచిపెట్టాలి, రైట్? ఐ థింక్ వాట్ ఇస్ ద టైమ్? 7:17. ఐ విల్ టేక్ 5 minutes బ్రదర్. నేను ఒక స్టూడెంట్కి, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ స్లైడ్. అంటే కెరీర్ విషయం ఎలా సిద్ధపడాలి ఒక క్రైస్తవ విద్యార్థి అని మనం చూసినప్పుడు, ప్రిపరేషన్ ఆఫ్ ఎ స్టూడెంట్ ఫర్ కెరీర్ విత్ ఎ బిబ్లికల్ పర్స్పెక్టివ్, దేవుని వాక్యపు వెలుగులో నేను ఎలా సిద్ధపడాలి అంటే, నాకు ఫస్ట్ నేను రాసుకున్న పాయింట్స్లో నాకు బలంగా వచ్చినటువంటిది బ్యాక్లాగ్స్ అని. అసలు అదొక పాయింట్, దాన్ని మాట్లాడాలా అని తర్జన పడ్డాను. కానీ ఎస్, ఐ హ్యావ్ టు స్పీక్ అబౌట్ దిస్. చాలామంది బీటెక్ స్టూడెంట్స్ నాకు చాలామంది ఉన్నారు, యంగ్ ఇంజనీర్స్ ఫెలోషిప్, రకరకాలైనటువంటి యంగ్ పీపుల్ తోటి నేను ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు చాలామంది బీటెక్ స్టూడెంట్స్ అదొక ఒక అచీవ్మెంట్ లాగా చెప్పుకుంటారు. బీటెక్ చదివి బ్యాక్లాగ్ లేకపోతే ఏం బీటెక్ చదువుతున్నావురా నువ్వు? ఆ బ్యాక్లాగ్ అనేటువంటిది అదొక అచీవ్మెంట్ లాగా, అదొక గొప్ప విషయం లాగా మాట్లాడుకుంటారు. ఫస్ట్ ఇయర్ నుంచి ఉన్నాయి నాకు, అని సెకండ్ ఇయర్లో బ్యాక్లాగ్ ఉంది, థర్డ్ ఇయర్ బ్యాక్లాగ్ ఉంది. ఇట్స్ ఎ షేమ్ఫుల్ థింగ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఎవరికైనా సరే సబ్జెక్ట్స్లో బ్యాక్లాగ్స్ ఉన్నాయి అంటే యూ మస్ట్ బి అషేమ్డ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. దేర్ మే బి ఎక్సెప్షన్స్, లైక్ ఒక సీరియస్ ఇల్నెస్ వచ్చి లేదా ఒక యాక్సిడెంట్కి గురై ఎగ్జామ్స్ రాయలేని పరిస్థితుల్లో, దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. నేను అందరినీ ఒకే ఘాటన కట్టడం లేదు, కానీ దేవుడు ఆరోగ్యం ఇచ్చి అన్ని వసతులు ఇచ్చినప్పుడు నువ్వు బ్యాక్లాగ్స్, సిలబస్ని కంప్లీట్ చేయకుండా 1 year అయ్యి, సెకండ్ ఇయర్ అయ్యి, థర్డ్ ఇయర్కి వచ్చిన తర్వాత కూడా పాత సబ్జెక్ట్స్ ఉంటే దట్ ఈస్ వెరీ వెరీ బ్యాడ్. చాలామంది చెప్తుంటారు, అన్న నాకు అంత ఇంటెలిజెంట్ కాదు, లేకపోతే నాకు మెమరీ పవర్ లేదు. దిస్ ఈజ్ ఆల్ ట్రాష్, దిస్ ఆల్ ట్రాష్. ఏమంటాడు తెలుసా రాబిన్ శర్మ అనే మోటివేషనల్ స్పీకర్ ఏమంటాడు, జీనియస్ ఈజ్ మచ్ లెస్ అబౌట్ జెనెటిక్స్. అంటే అన్న నేను అంత తెలివైన వాడిని కాదన్నా చిన్నప్పటి నుంచి. నో, డోంట్ సే దట్.
ఇట్ ఈస్ నాట్ ఇన్ యువర్ జీన్స్. అంటే తెలివైనవాడు వాడి జీన్స్లోనే తెలివితేటలు ఉన్నాయి అనేటువంటిది రాంగ్ కాన్సెప్ట్. జీనియస్ ఈజ్ మచ్ లెస్ అబౌట్ జెనెటిక్స్. ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ జెనెటిక్స్. జన్యువులకు సంబంధించింది కాదు మేధస్సు. ఇట్ ఈస్ మచ్ మోర్ అబౌట్ రిడిక్యులస్ అమౌంట్ ఆఫ్ హార్డ్ వర్క్. భయంకరమైన కష్టంతో కూడినప్పుడు ఫోకస్డ్గా ఒక ధ్యాసతోటి పర్సివరెన్స్, ఈవెన్ ఒక హడిల్ వచ్చి నాకు అర్థం కానప్పటికీ కూడా ఓపికతోటి కష్టపడి చదివినప్పుడు నా ఉద్యోగంలో నాకు స్మూత్గా ఏముండదు, కొన్ని ప్రతిబంధకాలు ఉంటాయి. అయితే నేను హార్డ్ వర్క్ చేసినప్పుడు, కష్టపడి పనిచేస్తున్నప్పుడు, అప్పుడు దేవుని నామానికి మహిమ వస్తుంది. ఒక సరి అయిన క్రైస్తవుడిగా నా సాక్ష్యాన్ని నిలబెట్టుకుంటాను. సో మై డియర్ స్టూడెంట్స్, if everybody is there in this small group, students unte, please clear your backlogs. Please clear your backlogs. Study well with the purpose. మనం చదువుకునేటువంటిది అంటే స్టూడెంట్స్ తోటి మాట్లాడుతున్నాను కాబట్టి ఒక పర్పస్, లక్ష్యంతో చదువుకోవాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయం, పరలోక ప్రార్థన రోజు చెప్తుంటాం. పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడింది కాక, నీ చిత్తము పరలోకమందు జరిగినట్టు ఈ లోకమందు జరిగిన, పరలోకంలో జరిగినట్టు ఈ లోకంలో జరగాలి అని ప్రార్థన చేస్తున్నాం. అంటే దేవుడు అంటాడు నీ ద్వారానే కదా జరగాలి, ఎలా జరుగుద్ది? అందుకే ఆ ప్రార్థన చేయమన్నాడు. గాడ్స్ పర్పసెస్, పరలోకంలో అవినీతి లేదు, పరలోకంలో రెడ్ టేపిజం లేదు, పరలోకంలో రేసిజం లేదు. అవన్నీ ఈ లోకంలో నెరవేర్చబడాలంటే యు ఆర్ ద ఇన్స్ట్రుమెంట్. నువ్వు ఒక సివిల్ సర్వెంట్, ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక ఐపీఎస్ ఆఫీసర్, ఒక గవర్నమెంట్ సర్వీస్లో గ్రూప్ సర్వీసెస్లోనికి వచ్చినప్పుడు సమాజాన్ని ఎంతగా మార్చగలవు నువ్వు? ఒక ఉప్పుగా వెలుగుగా నీకు ఎంత అద్భుతమైన అవకాశం ఉంది. ఆ యొక్క ఉద్దేశంతో చదువుకోవాలి మనం. నేను దేవుని యొక్క రాజ్యాన్ని స్థాపించడానికి నేను ఒక సాధనంగా ఉన్నాను. నువ్వు ఒక పారామెడిక్ అయి ఉండొచ్చు, నువ్వు ఒక కంప్యూటర్స్లో చదివేవాడు అయి ఉండొచ్చు. నీ ద్వారా అద్భుతమైన సేవ దేవుడు జరిగించాలని ఇష్టపడుతున్నాడు. స్టడీ మెథడ్స్ నేర్చుకోండి. స్టడీ మెథడ్స్ కావాలంటే ఒకసారి మనం నేర్చుకోవచ్చు. వాటిని రెగ్యులర్ అటెండెన్స్ చాలా ప్రాముఖ్యమైనది. కాలేజీలో రన్నింగ్ నోట్స్ రాసుకోవడం చాలా ప్రాముఖ్యమైనది. లెక్చరర్ చెప్పేది నువ్వు వింటా ఉంటావు, బోర్డు మీద రాసి చూస్తూ ఉంటుంటావు. నీ పెన్ తీసుకొని నోట్బుక్లో రాస్తుంటే కైనెస్థెటిక్ సెన్సెస్ అంటారు. ఈస్థెటిక్ సెన్సెస్ అంటే మనం చూసేది, మనం వినేది, మన యొక్క చేతులు ఇవన్నీ కూడా పనిచేస్తున్నప్పుడు బ్రెయిన్లో ఇంప్రింట్ అవుతుంటాయి. రన్నింగ్ నోట్స్ రాసేవాళ్ళు రెండోసారి చదివేటప్పుడు ఎంత ఈజీగా ఉంటుందో. బట్ అసలు మనం నోట్సే తీసుకెళ్ళాం కదా కాలేజ్కి. డైలీ స్టడీ, ఏ రోజుదో ఆ రోజు చదువుకోండి. రివ్యూ చేయడం, ఈరోజు చదివింది రేపు మళ్ళీ ఖచ్చితంగా రివ్యూ చేసుకోవాలి, దాన్ని మననం చేసుకోవాలి. ఒకరోజు చదివేసేసి పరీక్షలప్పుడు చదువుకుంటే ఏం గుర్తుండదు. నీకే కాదు, ప్రపంచంలో ఎవరికీ గుర్తుండదు. దట్ ఈస్ వాట్ సైన్స్ ఇస్. కానీ అసలు మనకి ఆ యొక్క హ్యాబిట్సే లేవు కదా. ఐఏఎస్ ఆఫీస్ రావాలి, లేకపోతే గ్రూప్ 1 ఆఫీస్ రావాలి అని డిగ్రీ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు కూర్చుంటే వచ్చేది కాదు అది. నువ్వు ముందుగానే సిద్ధపాటు ఉండాలి. లాంగ్వేజ్, భాషని నేర్చుకోవాలి. తెలుగు అయినా సరే, ఇంగ్లీష్ అయినా సరే, దానికి సంబంధించిన ఒకాబులరీ నేర్చుకోవాలి, ఒకాబులరీ పెంచుకోవాలి. నేను అవన్నీ చెప్పడంలో ఈచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. గట్టిగా చదవండి, హిందూ పేపర్ కొనుక్కోండి. చదివినప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడే ధైర్యం వస్తుంది. సబ్కాన్షియస్గా అబ్బో వీడు ఇంగ్లీష్ బాగా చదువుతున్నాడే అనుకుంటుంది. సో బెరుకు లేకుండా మాట్లాడగలగడానికి వేరే లాంగ్వేజ్లో గట్టిగా చదవడం చాలా ప్రాముఖ్యమైనది. కమ్యూనికేషన్ నేర్చుకొని యూట్యూబ్లో బోల్డ్ ఉంటాయి. వేస్ట్ఫుల్ థింగ్స్ని వాచ్ చేసే బదులు పబ్లిక్ స్పీకింగ్ గురించి ఉంటాయి, కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి ఉంటాయి కదా. యూ కెన్ స్పెండ్ టైమ్ ఆన్ దట్. రైట్. డెవలప్ సాఫ్ట్ స్కిల్స్, డెవలప్ నెట్వర్క్. ఉద్యోగం ఎట్లా వస్తుంది? ఊరికనే రాదు. ఎవడని తెచ్చి నీకు పళ్ళెంలో పెట్టి నీ ఎదురుగా పెడతాడా? నువ్వు నెట్వర్క్ పెంపొందించుకోవాలి. సీనియర్స్ తోటి ఫ్రెండ్షిప్గా ఉండండి. ఎవరెవరు ఎక్కడ పని చేస్తున్నారు వాళ్ళతో చేయండి. అంటే చదువు అంతా అయిపోయిన తర్వాత అప్పుడు కాదు కదా, కాలేజ్లో ఉండగానే స్ట్రాటజిక్గా నీ సీనియర్స్ తోటి మంచి మాట, మంచి పలుకులు పలుకుతూ వాళ్ళతోటి ఫ్రెండ్లీగా ఉన్నప్పుడు, వాళ్ళు డిఫరెంట్ కంపెనీస్లో ఇదైనప్పుడు, గవర్నమెంట్ జాబ్స్ లాగా ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ లేకపోతే నోటిఫికేషన్ ఏపీపీఎస్ ఉండవు. ప్రైవేట్ సెక్టర్స్లో అంతా త్రూ రెఫరెన్సెస్ నడుస్తుంటాయి ఎక్కువగా. సో కాబట్టి మనకి మన సీనియర్స్ని, స్టాఫ్ని
మన కాలేజ్లో ఉండే వాళ్ళని చూసుకుంటే వాళ్ళతో టచ్లో ఉంటే, సార్ నాకు ఇంకా జాబ్ రాలేదు సార్, నాకు కష్టం అవుతుంది సార్ అని వాళ్ళతోటి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏమవుతుందో తెలుసా? ఏదన్నా దీనికోసం వచ్చినప్పుడు, క్యాంపస్ సెలక్షన్స్కి వచ్చినప్పుడు, ఏమండి లాస్ట్ ఇయర్ బ్యాచ్లో ఒక అబ్బాయి నాకు తెలుసు, ఐ థింక్ ఈజ్ ఇన్ నీడ్ ఆఫ్ జాబ్, కెన్ యూ ఫైండ్ ఎ జాబ్ ఫర్ హిమ్? ఒక మాట చెప్పగలరు. ఐ నో పీపుల్ లైక్ దట్ హూ గాట్ జాబ్స్ లైక్ దట్. స్టాఫ్ తోటి మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ, సీనియర్స్ తోటి చేస్తూ, నెట్వర్క్ అనమాట చాలా ఇంపార్టెంట్. చదువు అయిన నెక్స్ట్ డే నుంచి స్టార్ట్ చేయాలండి జాబ్ ఎతకడం. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఫైండింగ్ జాబ్ ఈజ్ యువర్ జాబ్. బాబు ఏం చేస్తున్నావు అంటే, ఏం చేయటం లేదేంటి కదా. ఒక పాట కూడా విన్నాను ఈ మధ్య. నెక్స్ట్ ఏంటంటే వాడికి కోపం వచ్చేస్తుంది. ఏంటి నెక్స్ట్ ఏంటి? కోపం రావాల్సిన అవసరం లేదు నీకు. ఏంటంటే నెక్స్ట్ ఏంటంటే, ఎస్ సార్ నాకు జాబ్ ఉంది. ఏం జాబు? ఫైండింగ్ జాబ్ ఈజ్ మై జాబ్. జాబ్ ఎత్తుక్కునే జాబ్లో ఉన్నాను నేను. ధైర్యంగా చెప్పండి. అది జాబ్లా చేయండి. పొద్దున్న 10 నుంచి 5 వరకు జాబ్లో ఎట్లా చేస్తుంటావో, జాబ్ ఎత్తుక్కునే జాబ్లో నువ్వు 10 నుంచి 5 వరకు రోజు యు గో అవుట్ ఆఫ్ యువర్ హౌస్. డోంట్ సిట్ ఇన్ యువర్ హౌస్. యూ హ్యావ్ నో రైట్ టు సిట్ ఇన్ యువర్ హౌస్. గుంటూరులో ఉండేవాళ్ళైతే హైదరాబాద్ వెళ్ళండి, కూర్చోండి, రూమ్ తీసుకోండి, పొద్దున్నే 10కి బయలుదేరండి సీవీ పట్టుకొని, ప్రతి కంపెనీకి వెళ్ళండి, సీవీ డ్రాప్ చేయండి, హెచ్ఆర్ని కలవండి. సార్ దిస్ ఇస్ మై సీవీ. సీవీ రాయడం నేర్చుకోవాలి. సీవీ రాయడం రాదు, పేజీలు డబల్ లైన్లో పెట్టి ఒక మంచి హెచ్ఆర్ దగ్గర పరిచయం పెంచుకోండి, మంచి సీనియర్స్ పరిచయం పెంచుకోండి. ఒక్క పేజీ కంటే, ఇనీషియల్గా ఉండే వాళ్ళకి ఒక్క పేజీ కంటే ఎక్కువ ఉండకూడదు. వాళ్ళకి ఏం పని లేదనుకున్నారా హెచ్ఆర్లకి? మీరు 4-5 పేజీలు రాసి సీవీ ఇస్తే చదవడానికి 1 పేజ్ ఇస్ ఎనఫ్. బట్ క్రిస్ప్గా, క్లారిటీ తోటి అద్భుతమైన సీవీని తయారు చేయాలి. ఇట్స్ ఎ స్కిల్. ప్లీజ్ లెర్న్ దట్. తెలియకపోతే ఆ ఫీల్డ్లో ఉండే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకోండి. అంతేగాని ఇంట్లో కూర్చుంటే ఎవరు సీవీ రాయడం నేర్పించం. యూ హ్యావ్ టు మూవ్. బయటికి వెళ్ళాలి, ఉద్యోగం ఎతకాలి. అదే నీ ఉద్యోగం. లింక్డ్ఇన్, నౌకరీ, దెర్ ఆర్ మెనీ వెబ్సైట్స్. వాటిలో రోజు అంటే మీరు రోజు లింక్డ్ఇన్లో పెట్టేస్తూ నిద్రపోతే మీ ప్రొఫైల్ అలానే ఉంటుంది. డూ యూ నో దట్? రోజు దాన్ని ఓపెన్ చేసి చూస్తూ ఉంటుంటే అది యాక్టివ్గా బయటకు కనబడతా ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది హైర్ చేసేటువంటి వాళ్ళు లింక్డ్ఇన్లో ప్రొఫైల్స్ని చూసి మీకు కాల్ చేస్తుంటారు. నువ్వు ఎప్పుడో చేసేసి లేకపోతే ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోండి నౌకరీలో. ఇలాంటివి మనం చేయాలి. దెర్ ఆర్ మెనీ అదర్ ఇష్యూస్ అన్నమాట. ఫైండింగ్ జాబ్ ఈజ్ నాట్ దట్ డిఫికల్ట్. నువ్వు ఇంట్లో కూర్చుంటే రాదు, బయటకు వెళ్ళి ఉద్యోగ ప్రయత్నం చేయాలి. కొంతమంది ఉంటారు ప్రబుద్ధులు, వీళ్ళు ఏమంటారంటే, అన్న ఆ జాబ్ ఇష్టం లేదన్న, వాడు 8,000 ఇస్తున్నాడు అన్న, ఎట్ సరిపోద్ది అన్న. ఎంత సరిపోద్ది? నీకు 80,000 ఇచ్చినా చాలదు నీకు కదా. హంబుల్ బిగినింగ్. నిత్యం చూపెట్టాను కెరీర్లో. మొట్టమొదటి మెట్టు ఎక్కకుండా పై మెట్టు ఎట్లా వెళ్తావు నువ్వు? అది నాకు తగిన జాబ్ కాదన్నా, అది ఏముందన్నా, అది జస్ట్ కూర్చొని కాల్స్ చేయడము అలాంటిదన్నా, అది నాకు ఇష్టం లేదన్న. ఐ నో పీపుల్. మరి ఏం ఉద్యోగం చేస్తా తమ్ముడు అంటే, అన్న నేను నా క్యాపబిలిటీస్కి అసిస్టెంట్ మేనేజర్ అట్లాంటి పోస్టులు ట్రై చేస్తున్నాను. యూ విల్ నెవర్ గెట్. 40-45 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు నాకు తెలుసు. చివరికి వాళ్ళు ఏ డిటిపీలు చేసుకుంటూ రకరకాల పనులు చేస్తున్నారు. జాబ్ చేయకుండా అదొక దౌర్భాగ్యమైన పరిస్థితి. చాలామంది పిల్లల్ని నేను చూస్తున్నాను, 25 ఏళ్ళు డిగ్రీ అయిపోయి వాళ్ళ క్వాలిఫికేషన్ వచ్చిన తర్వాత 5 ఏళ్ళు, 7 ఏళ్ళు, 8 ఏళ్ళు, చివరికి ఏదో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాం, అమ్మాయి టీచరో పారామెడిక్ ఏదన్నా అయితే అమ్మాయి మీద పడి బతికేస్తా ఉన్నారు. సిగ్గుకరమైన పరిస్థితి. డిగ్నిటీ ఆఫ్ జాబ్, లేబర్ అంటే ఏంటో తెలుసా? నేను ఏం పని చేస్తున్నానో దాన్ని బట్టి రాదు నాకు. నేను డెప్యూటీ చీఫ్ ఇంజనీర్ అని చెప్పుకుంటే బోల్డంతమంది ఉన్నారు డిపార్ట్మెంట్లో. దాన్ని బట్టి కాదు గౌరవం. గౌరవం నాకు ఎలా వస్తుంది అంటే, వర్క్ గివ్స్ యూ వర్త్, నాట్ జాబ్. నువ్వు ఏం పని చేస్తున్నావు, నీకు ఏం జాబో దాన్ని బట్టి కాదు గౌరవం రాడు, ఆ జాబ్లో నువ్వు ఎలా పని చేస్తున్నావు అన్నట్టు. అది నీకు గౌరవాన్ని తీసుకొని వస్తుంది. నిపుణత కలిగిన పనివాడు రాజు ఎదురుగా నిలబడతాడు. నేను జూనియర్ ఇంజనీర్గా ఉన్నప్పుడు నా పైన సూపరింటెండెంట్ ఇంజనీర్ అంటాను, దాదాపు 4 క్యాడర్స్ ఉన్నారు. డిప్యూటీ ఉన్నాడు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉన్నాడు, డిప్యూటీ సూపరింటెండెంట్ ఇంజనీర్ ఉన్నాడు, సూపరింటెండెంట్ ఇంజనీర్ ఉన్నాడు. ఆయన్ని సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు సమ్వేర్ ఇన్ 2004 ముందు పిలిచినప్పుడు నన్ను కూడా తీసుకెళ్లారు. ఆయన తీసుకొని వెళ్ళి 1-to-1 ఈచ్ సర్కిల్ తోటి ఆయన రివ్యూ చేస్తున్నారు. అప్పటి ముఖ్యమంత్రి చేసినప్పుడు మాట్లాడలేకపోతున్నారు, సరైన సమాధానం చెప్పలేకపోతున్నారు. ప్రతిదానికి వెనక్కి తిరిగి నాకు చూస్తే సీఎం గారు ఏమన్నారంటే, నువ్వు ముందుకు లాక్కో చేయరన్నారు నన్ను. ఐ హ్యాడ్ ద ప్రివిలేజ్ టు టాక్ టు ఆనరబుల్ సీఎం
ఫేస్ టు ఫేస్. జూనియర్ మోస్ట్ పొజిషన్లో ఉన్నాను నేను, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా ఉంటూ ఒక సీఎం తోటి ఇంటరాక్షన్. వావ్, ఐ ఫీల్ సో ప్రౌడ్ అబౌట్ ఇట్. బికాస్ నేను అనుకుంటాను, నా పని అందు శ్రద్ధ కలిగి పని చేసినప్పుడు రాజులు ఎదురుగుండా నిలబెడతాడు, సీఎం ఎదురుగుండా నా సర్కిల్ గురించి ప్రజెంట్ చేయగలగడం. సో డిగ్నిటీ ఆఫ్ లేబర్ వెస్టర్న్ కంట్రీస్లో లేదు. స్టూడెంట్స్ తను తాను సపోర్ట్ చేసుకోవడం కోసం దే వెయిట్ అట్ టేబుల్స్, దే వెయిట్ అట్ గ్యాస్ స్టేషన్స్, పనిచేస్తూ ఉంటుంటారు. భారతదేశంలో దౌర్భాగ్యమైన పరిస్థితులు. ఈ ఉద్యోగం నాకు సరిపోదు, ఈ ఉద్యోగం నేను చేయను అంటాడు. అని నువ్వు చేస్తేనే కదా ఎక్స్పీరియన్స్ వచ్చేది, స్కిల్ వచ్చేది. 1 సంవత్సరం చేయి, 2 సంవత్సరాలు. యోసేపుని చూడు, అక్కడ పొతిఫర్ ఇంట్లో ఉన్నాడు, జైల్లో ఉన్నాడు, ఆ తర్వాతే కదా ప్రధానమంత్రి అయింది. నాకు ఇవన్నీ వద్దు, నువ్వు కలిచావు కదా దేవా, నువ్వు ఎట్లా చేస్తావు నాకు తెలియదని ఆయన కూర్చోలేదు. మై డియర్ బ్రదర్స్, ప్లీజ్ స్టార్ట్ యువర్ కెరీర్ ఇమీడియట్లీ, డోంట్ పోస్ట్పోన్ ఇట్. ఒక ఇంటర్వ్యూలో డిగ్రీ చదివిన తర్వాత సంవత్సరం ఖాళీగా ఉంటే ఇన్ ఆల్ ప్రాబబిలిటీ 50% ఛాన్సెస్ అయిపోయినాయి. నో ఇంటర్వ్యూయర్ విల్ టేక్. ఇది ఏం చేస్తున్నాడు, నీ యాటిట్యూడ్ గురించి పేజీలు అర్థమవుతుంది వాళ్ళకి, నువ్వు చెప్పకపోయినా. ఖాళీగా అయినా కూర్చుంటాడు, లేజీ ఫెలో అనే విషయం అర్థమవుతుంది. కాబట్టి ద మూమెంట్ యూ కమ్ అవుట్ ఆఫ్ కాలేజ్, ద వెరీ నెక్స్ట్ థింగ్ ఫర్ యూ ఈజ్ టు సీక్ ఏ జాబ్. డోంట్ లుక్ ఎట్ ది డిస్క్రిప్షన్ ఆఫ్ ద జాబ్. గెటింగ్ ఇన్ టు జాబ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఆ తర్వాత నువ్వు పైకి రావడం సాధ్యమవుతుంది. దేవుడు అద్భుతం అండి. నేను జస్ట్ ఎగ్జాంపుల్స్ ఇచ్చి 2 minutes, ప్లీజ్ బేర్ విత్ మీ, టైం అయింది. సైన్స్, ఆ యొక్క దృక్పథం, మైకెల్ ఫారడే 17th century చివరిలో ఉన్నాడు. వీళ్ళు క్రైస్తవులండి, విమోచించబడినాడు, భూమిని స్వాధీనపరచుకోమన్నాడు. సబ్జ్యూయింగ్ సైన్స్ అని టైటిల్ పెట్టాను దానికి. ఐజాక్ న్యూటన్, గ్రావిటేషన్, చరిత్రను మార్చేశారండి, మానవ చరిత్రని. వీళ్ళెవరో తెలుసా? బిలీవర్స్, క్రీస్తుని ఎరిగినటువంటి వాళ్ళు. ప్రపంచంలో వీళ్ళు ఇచ్చినన్ని, నేను ఐ జస్ట్ గేవ్ సమ్ 5, నేను 5 ఇచ్చాను. చూస్తే 25 మంది 30 మంది పైనే ఉంటారు. అంటే చరిత్రను మార్చేసినటువంటి సైంటిస్టులు ఇంకా చాలా మంది ఉన్నారు, 100 మంది సైంటిస్ట్ ఉన్నారు. ప్రభుని ఎరిగిన వాళ్ళు భూమిని లోపరుచుకోనండి, సైన్స్ని అవపాసన పోశారు, అద్భుతమైన విషయాలు తెలుసుకున్నారు. ఎన్ని విషయాలు నాకు టైం లేదు కాబట్టి చేస్తున్నాను. మన ఆంధ్ర రాష్ట్రం, తెలుగు రాష్ట్రాల్లో, హైదరాబాద్, తెలుగు రాష్ట్రాల్లో 17 చార్లెస్ బ్రౌన్ పేరు విన్నారా మీరు? సిపి బ్రౌన్. వినకపోతే ఐఎమ్ సారీ, మొహమాటం లేకుండా చెప్తున్నాను. ఆయన్ని సేవియర్ ఆఫ్ తెలుగు అంటారు. యేసు ప్రభు సేవియర్ ఆఫ్ సిన్నర్స్ కదా, అలాంటి టైటిల్ ఇచ్చారు, సేవియర్ ఆఫ్ తెలుగు. 1798లో తెలుగు అసలు లేదు, తెలుగు చచ్చిపోయిందన్నమాట. కొడిగట్టిన దీపంలా ఉంది, అసలు తెలుగు మాట్లాడేవాళ్ళు లేరు. ఆ టైంలో ఈయన వచ్చి కదా, ఆయనకి ఏం పని అండి? ఈజ్ ఎ బిలీవర్. ప్రకటనలో ఒక మాట ఉంటుంది తెలుసా, యేసు ప్రభు సింహాసనం దగ్గర అన్ని భాషల్లో మాట్లాడేవాళ్ళు, అన్ని జాతుల వాళ్ళు వచ్చి ఆయన్ని స్తుతిస్తుంటారంట సెకండ్ కమింగ్లో. అద్భుతమైన విషయం కదా. అరే మన తెలుగు వాళ్ళు లేకపోతే ఎలాగా? ఒక జాతి, ఒక భాష అంతరించిపోతే ఎలాగా? ఆయన ఒక బ్రిటిషర్ అయ్యుండి, బట్ ఈజ్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్. లిటరేచర్ని నొక్కేసేసి ఇంకా చచ్చిపోయింది అనుకున్నప్పుడు ఆయన అడ్డుపడ్డాడు. గ్రామర్ తెలుగుకి రాశాడు. మనకు తెలుగుకి ఎవరో కాదు, ఆయన రాసిన గ్రామర్, వ్యాకరణం. ఫస్ట్ టైం తెలుగు గ్రామర్ బుక్ రాశాడు, గ్రామర్ ఆఫ్ తెలుగు లాంగ్వేజ్. నిఘంటు రాశాడు, డిక్షనరీని ఇచ్చాడు. ఆ డిక్షనరీలో ఇంకొక 2 రాశాడు, తెలుగు టు ఇంగ్లీషు, ఇంగ్లీష్ టు తెలుగు రాశాడు ఆయన. లోకం చేత వ్రాయబడిన శుభవార్త, బైబిల్ స్టోరీస్, చిన్న దాంట్లో అద్భుతమైన స్టోరీస్ రాసి ఆయన అందించాడు. హ్యాట్స్ ఆఫ్ టు దట్ మ్యాన్. హీ సబ్జ్యూడ్ లిటరేచరు. సాతానుడు ఏం చేయాలనుకుంటున్నాడు? దాన్ని, భాషని సప్రెస్ చేసినప్పుడు, దానికి లిపి లేకుండా గ్రామర్ చేసినప్పుడు, హౌ డు యూ కమ్యూనికేట్ గాస్పుల్ కదా. అందుకే దాన్ని బయటకు తీసుకొని వచ్చాడు, దాన్ని బతికించాడు. ఇంజనీర్లో సర్ ఆర్థర్ థామస్ కాటన్, గోదావరి జిల్లా వాళ్ళు ఆయన దేవుడి కింద భావిస్తూ ఉంటుంటారు. ఇవన్నీ వికీపీడియాలో ఉన్న టైటిల్స్, నేను పెట్టినవి కాదు. సర్ ఆర్థర్ థామస్ కాటన్ అంటే ఇంజనీరు, ఇంకోటి రాయాల, ఆయన ఎవాంజలిస్ట్ అని రాశాడు, సువార్థికుడు. నిజానికి ఆయన సువార్త ఎక్కడ చెప్పినట్లేడు, కానీ హీ సబ్జ్యూడ్ ఇంజనీరింగ్. కృష్ణా నది, గోదావరి నది తోకలు కత్తిరించాడు ఆయన. రాజమండ్రిలో బ్యారేజ్ కట్టాడు, ప్రకాశంలో బ్యారేజ్ కట్టాడు. ఎక్కడండి? కడప, కర్నూలు దగ్గర కేసీ కెనాల్ చేశాడు.
శ్రీశైలం, నాగార్జున సాగర్ స్పాట్స్ని ఐడెంటిఫై చేసింది ఆయన. గుర్రం మీద వెళ్ళేవాడు ఆయన. దేవుని పిల్లలు ఉద్యోగాలను ఎలా చేశారో చూడండి. వాళ్ళ కెరీర్లో ఎలా ముందుకెళ్ళారు ప్రభు కోసం. పరలోకమందు నీ చిత్తం ఎలా నెరవేరుతుందో భూమి మీద ఎలా నెరవేరాలి, దేవుని రాజ్యం స్థాపించడానికి వాళ్ళ యొక్క స్కిల్స్ అన్ని బయటకు తీసుకొని వచ్చారు. ఈ రోజున ఎడ్యుకేషన్ చూస్తే మన క్రిస్టియన్ స్కాలర్స్, మిషనరీస్ ఇండియాలో టాప్ కాలేజెస్ అండి. మెడ్రాస్ క్రిస్టియన్ కాలేజ్, లాయలా కాలేజ్, సేవియర్ కాలేజ్, ఉమెన్ క్రిస్టియన్ కాలేజ్ కల్కట్టాలో, సెయింట్ స్టీఫెన్స్ ఢిల్లీలో, క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ లూధియానా, వెల్లూరు, క్రైస్ట్ కాలేజ్ బెంగళూరు. ఎవరండి ఎడ్యుకేషన్ని దాన్ని ఏదో లక్షలు సంపాదించడానికి మన చైతన్యాలు విజ్ఞానంలో కదా ఎడ్యుకేషన్ ఇవ్వటంలో వాళ్ళు మరమాత్రాలు తయారు చేస్తున్నారు. ఎడ్యుకేషన్ని విడిపించి కొంత చెరలో ఉండి అందించినటువంటి పరిస్థితుల్లో భారతదేశంలో చదువుని బయటకు తీసుకొచ్చినటువంటి వాళ్ళు క్రైస్తవులు, ప్రభుని ఎరిగిన వారు కదా. మెడిసిన్ ఆమె ఎవరో తెలుసా? డాక్టర్ ఐడా సోఫియా స్కడర్. ఆవిడ మిషన్ స్టేట్మెంట్ ఏంటో తెలుసా? వీ సీక్ టు బి విట్నెసెస్ టు ద హీలింగ్ మినిస్ట్రీ ఆఫ్ క్రైస్ట్ త్రూ ఎక్సలెన్స్ ఇన్ ఎడ్యుకేషన్, సర్వీస్ అండ్ రీసెర్చ్. అది దేవునికి సాక్షులుగా ఉండాలనుకున్నా. ఎట్లా? త్రూ ఎక్సలెన్స్ ఇన్ ఎడ్యుకేషన్. మై డియర్ స్టూడెంట్స్, ప్లీజ్ లిసన్ దిస్. సిఎంసిలో విజన్ స్టేట్మెంట్ అది. త్రూ ఎక్సలెన్స్ ఇన్ ఎడ్యుకేషన్, సర్వీస్ అండ్ రీసెర్చ్. నువ్వు ఏ ఉద్యోగం చేసినా, టీచర్ అయినా, ఒక అద్భుతమైనటువంటి ఎడ్యుకేషన్ ఫీల్డ్లో రాణించాలి. ఒక మెడికల్ పారామెడిక్స్ చాలామంది ఉన్నారు గుంటూరులో. సీ ద విజన్ స్టేట్మెంట్. ఈ రోజున ఏంటో తెలుసా? ఆవిడ స్థాపించిన సిఎంసి 2019లో ఇండియాస్ బెస్ట్ మెడికల్ కాలేజెస్లో ర్యాంక్ నెంబర్ 2 ఉంది ఇండియా టుడే సర్వేలో. 2019లో బెస్ట్ హాస్పిటల్స్లో, అంటే గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అలాంటి వాటితోటి పోటీ పడుతుంటే దేశంలో 3వ స్థానంలో ఉంది మెడికల్ కాలేజ్ ఎడ్యుకేషన్లో. అయితే హాస్పిటల్స్లో చూస్తే బెస్ట్ హాస్పిటల్స్ ప్రైవేట్ సెక్టర్లో మీ అపోలోలు గిపోలోలు అన్నీ కింద ఉన్నాయి. ద ఫస్ట్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ ఏంటంటే వెల్లూర్. ఒక క్రైస్తవుడు దేవునికి తన హృదయాన్ని సమర్పించుకొని చిత్తశుద్ధితో పనిచేస్తున్నట్లయితే ఏ రంగమైనా సరే అద్భుతంగా మనం రాణిస్తాం. సో దిస్ ఇస్ మై కంక్లూజన్. ఒక క్రైస్తవ విద్యార్థిగా ఈరోజు లాస్ట్ అని చెప్పారు డిసైపుల్షిప్ ట్రైనింగ్లో, ఈరోజు లాస్ట్ క్లాస్ అని చెప్పారు. ఐఎమ్ హ్యాపీ దట్ యూ కుడ్ టేకప్ దిస్ సబ్జెక్ట్. సో కంక్లూజన్లో వాట్ ఈస్ యువర్ కమిట్మెంట్? ఇవన్నీ విన్న తర్వాత ఇంకా స్టూడెంట్స్ ఎవరైనా ఈ గ్రూప్లో ఎంతమంది ఉన్నారు నాకు తెలీదు. ఇఫ్ దెర్ ఆర్ స్టిల్ స్టూడెంట్స్, చదువు పట్ల ఎలాంటి దృక్పథం కలిగి ఉండాలని నువ్వు నిర్ణయించుకున్నావు. వాట్ ఈస్ యువర్ డెసిషన్ టు నైట్ రిగార్డింగ్ యువర్ స్టడీస్? My dear brothers, with folded hands, I am begging you, don't neglect your studies. చదువుని కష్టపడి చదవండి, చదువులో రాణించండి, విజ్ఞానాన్ని సంపాదించుకోనండి. యేసుక్రీస్తు యొక్క దేవుని రాజ్యము ఈ దేశంలో స్థాపించబడాలి అంటే యు ఆర్ ద హోప్ ఫర్ అస్. ఉద్యోగం సంపాదించడానికి ఒకవేళ నీ చదువు అయిపోతే ఉద్యోగం సంపాదించడానికి ఎలా సిద్ధపడబోతున్నావు? హౌ ఆర్ యూ ప్రిపేరింగ్ యువర్ సెల్ఫ్? ఇంటి దగ్గర కూర్చుంటే ఉద్యోగం రాదు. టేక్ దిస్ ఫ్రమ్ మీ. ఇంటి దగ్గర కూర్చుంటే ఉద్యోగం రాదు. యు గెట్ అవుట్ ఆఫ్ యువర్ హౌస్, గో అండ్ సర్చ్ షేమ్లెస్గా. ఎందుకు సిగ్గుపడాలి? నేను చదువుకున్నాను, ఉద్యోగం కావాలి నాకు. గంటల తరబడి నిలబడైనా సరే క్యూలో సీవీలు ఇవ్వండి. ఎవరు అడగరు సీవీ ఇవ్వండి. జస్ట్ గో దేర్, ఆస్ ది ఫెలో, సార్ సీవీ ఉంచండి సార్, ఎప్పుడైనా అవసరమైతే చేయండి సార్. మేబీ వాడికి సడన్గా ఎవడన్నా మానేసేసి ఇచ్చేసినప్పుడు, సొరుగు తీసి వరి అవుతున్నప్పుడు సడన్గా నీ కవర్ కనపడుతుందేమో. ఐ డోంట్ నో. గాడ్ మే ఓపెన్ ఎ డోర్ ఫర్ యూ. లీవ్ యువర్ సీవీ విత్ ఎవ్రీ హెచ్ఆర్. వెళ్ళండి, కలవండి, ఆత్మన్యూన్యత భావం నుంచి బయటపడండి. మంచిగా జాబ్ కొట్టే వరకు నేను నిద్రపోను. దట్ షుడ్ బి యువర్ యాటిట్యూడ్. డిపెండ్ ఆన్ గాడ్, ప్రే అండ్ దెన్ మూవ్ ఫార్వర్డ్. ఒకవేళ నువ్వు ఉద్యోగం అయి ఉంటే, ఈ గ్రూప్లో ఎవరైనా ఎంప్లాయీస్ ఆల్రెడీ ఉంటే, వాట్ ఈజ్ యువర్ యాటిట్యూడ్ టువర్డ్స్ జాబ్?
ఆర్ యూ లుకింగ్ ఇట్ యాజ్ ఎ డ్రడ్జరీ? అదొక భారంగా, జాబ్ సాటిస్ఫాక్షన్ ఉండదు కొంతమంది కదా. క్రిస్టియన్గా జాబ్ సాటిస్ఫాక్షన్ లేకపోవడం అనేది అది సరైన పద్ధతి కాదు. మన వైఖరి ఉద్యోగం పట్ల మారాలి. మన వైఖరి ఉద్యోగం పట్ల మారాలి. సో ఈ 3 ప్రశ్నలు మీ ముందు ఉంచుతున్నాను. ఒక చదువుకున్నవాడు, చదువు పూర్తయినవాడు, ఉద్యోగం చేస్తున్నవాడు. మే గాడ్ బ్లెస్ యూ అండ్ లెట్ మీ క్లోజ్ దిస్ విత్ ఎ వర్డ్ ఆఫ్ ప్రేయర్. ప్రేమ గల తండ్రి, కృప కలిగిన దేవా, నీకు వందనాలు. ప్రభా, సమయం కొంత ఎక్కువైంది, క్షమించండి. కానీ మా తండ్రి, కీలకమైన విషయాలు మా కెరీర్కి సంబంధించి మేము కొన్ని ఛాలెంజింగ్ లైఫ్స్ చూస్తున్నాం తండ్రి. మా ముందు నీ మీద ఆధారపడి వాళ్ళు ఎలాగ సబ్డ్యూ చేశారో అవి మేము చూసినప్పుడు చాలా ఆశ్చర్యం కలుగుతుంది తండ్రి. ప్రభా, నీ బిడ్డలంగా నీ రాజ్య వ్యాప్తి కోసం ఈ భూమిని నిండించి, ఫలించి, దాన్ని సేద్యపరిచి, దానిని కాపు కాయడానికి, ఏలడానికి మీరు మాకు తిరిగి అధికారం ఇచ్చారు. పాపం వల్ల పోగొట్టుకున్నాం, అయితే యేసుక్రీస్తులో మీరు మాకు ఆ బాధ్యతను అప్పచెప్పారు. దేవుని రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి మేము వివిధ రంగాల్లో, ప్రభుత్వ సర్వీసుల్లో, ప్రైవేట్ సర్వీసుల్లో, అంత గుర్తింపు లేనటువంటి రంగాల్లో కూడా ఎక్కడున్నా మా గుర్తింపు నువ్వు ప్రభా. మా ఉద్యోగాన్ని బట్టి మాకు పేరు ప్రఖ్యాతులు, గౌరవం కాదు, కానీ మా పని తీరును బట్టి ప్రభా ప్రతి ఒక్కరూ నిన్ను గుర్తించడానికి మా జీవితాల ద్వారా సహాయం చేయమని ఈ అవకాశం ఇచ్చినందుకు నీకు వందనాలు. ఈ మాటల్ని తమ గుండెల్లో భద్రపరుచుకొని ఇది వారి జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉండినట్లు సహాయం చేయమని యేసు నామములో స్తుతించి ప్రార్థించి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్.